అనాలిసిస్. ఢిల్లీ జేఎన్యూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పాముల పడగలు అణిచివేస్తుంటే పిల్ల పాములు విలువిల్లాడుతున్నట్లున్నాయి. దేశంలో నక్సలైట్స్, ఉగ్రవాదులు, అల్లరిముక్కల పతనం మొదలవడంతో తుకుడే తుకుడే గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఢిల్లీ పేలుళ్ల నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంతో జేఎన్యూలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వివాదాస్పద నినాదాలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, జేఎన్యూ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ఎందుకు తరచూ దేశ వ్యతిరేక నినాదాలకు వేదికలు అవుతున్నాయి? అదే అంటే ఒకటి ఏంటంటే కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీగా మారింది. 2016లో మనం చూసాం. ఇదే భారత్ తుమ్కో తుకడా తుకడా కరెంగే అని చెప్పి తర్వాత కశ్మీర్లో మన భద్రతా బలగాలకు వ్యతిరేకంగా దేశంలో, దేశ నడిబొడ్డున, దేశ రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా ఇక్కడి విద్యార్థులు ఎవరో కొద్దిమంది దాన్ని ఒక స్థావరంగా వాళ్ళు ఏంటంటే ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మనవాళ్ళు చనిపోతే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు జేఎన్యూలో. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చాం, అంత ఏమంటారు, ఏం చేసినా మేము నడుస్తుంది, విద్యార్థుల పేరు మీద ఏం చేసినా నడుస్తుంది. అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు దంతేవాళ్ళు 76 మంది చనిపోతే సంబరాలు చేసుకుంటాం, లేదా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటలో గెలిస్తే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కాశ్మీర్లో మన వాళ్ళు చనిపోతే, మన భద్రతా బలగాలు చనిపోతే సంబరాలు చేసుకుంటారు. భారత్ తుమ్కో తుకడా తుకడా కరెంగే అంటారు. సో యాంటీ నేషనల్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనలా, ఇట్లా మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తిట్టుకోండి, మీరు బీజేపీ వాళ్ళని ఏమన్నా తిట్టుకోండి, బీజేపీని తిట్టుకోండి, కాంగ్రెస్ని తిట్టుకోండి, కమ్యూనిస్టులను తిట్టుకోండి, ఎవరినైనా తిట్టుకోండి. పదే 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 దేశ వ్యతిరేక భావజాలానికి అవుతాయి కనుక. అంటే మీరు బెయిల్ అడుగుతుంది ఎవరికి? ఉమర్ ఖలీద్ ఏంటి బ్యాక్గ్రౌండ్? ఢిల్లీ మత ఘర్షణలో కీలక పాత్ర. షర్జిల్ ఇమాం ఎవరు? ఆన్ రికార్డుగా చెప్పాడు కదా, అస్సాంను, నార్త్ ఈస్ట్ను భారతదేశం నుంచి చికెన్ నెక్ను కోసేసినట్టు కోసేయాలి, అంటే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో భాగంగా ఉండకూడదు అని చెప్పిన వ్యక్తికి బెయిల్ ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే, ఇవన్నీ ఏదో అరెస్ట్ చేసిన రోజు ప్రొటెస్ట్ అంటే ఓకే, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు. పైగా దాన్ని కవరప్ చేసేందుకు మేము 2020 వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్ కు వ్యతిరేకంగా ధర్నా చేశామని కహానీలు, కథలు చెప్తారు. సో ఇది అణిచివేయకపోతే, ఉక్కుపాదంతో అణిచివేయాలి, నార్మల్ కాదు, ఉక్కుపాదంతో అణిచివేయకపోతే ఇదేంటంటే ఇప్పుడు జేఎన్యూ బదులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేస్తారు, ఇట్లే ఇంకో యూనివర్సిటీ ఇదే జరుగుతుంది. సో యూనివర్సిటీలో చదువుకోమని చెప్తే గనక వీళ్ళంతా ట్యాక్స్ పేయర్ మనీతో చదువుకుంటారు. ఒక్కో జేఎన్యూ విద్యార్థి మీద దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ క్యాంపస్ కానీ ట్యాక్స్ పేయర్స్ మనీ. మీరు కడుతున్నారు, నేను కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్, మనం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ తో. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఫండ్స్ ఇచ్చి నడుపుతున్న యూనివర్సిటీ. దీనిలో చేరాలంటే కూడా ఫీజు ఎంత ఉంటుందంటే పీజీ కోర్సెస్, పిహెచ్డి కూడా 2000-3000, అంటే చాలా లిమిటెడ్ గా. ట్యాక్స్ పేయర్ మనీతో ఉన్న యూనివర్సిటీల్లో ఒకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేదా సరే ఇది జేఎన్యూ ఎక్కువ సోషల్ సైన్సెస్ ఎక్కువ ఫేమస్, సోషల్ సైన్సెస్ లేకపోతే ఆర్ట్స్లో వేరే దాని గురించి, ఇన్నోవేషన్ గురించో దాని గురించో ఆలోచించకుండా ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు వీళ్ళకే అన్నట్టు, షర్జిల్ ఇమాంకు బెయిల్ ఇవ్వాలి, లేకపోతే ఎవరు ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వాలి, ఇటువంటి ప్రొటెస్ట్లను, సిఏఏకు వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, అంటే ఇది ఒక డెన్ మావోయిస్టులకు సపోర్టుగా ఇటువంటి ఉద్యమాలు చేస్తే వీళ్ళు చదువుకునేందుకు ఉంటున్నారో లేకపోతే జేఎన్యూలో ఇవన్నీ టైం పాస్ చేసి. దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలహీన పడుతున్న సమయంలో ఇలాంటి విద్యార్థి ఉద్యమాలు ఊపందుకోవడం ఎలా చూడొచ్చు? ఊపందుకోవడం అంటే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ వేరే యూనివర్సిటీలో ఎక్కడ జరుగుతుందా? జేఎన్యూలోనే కదా. ఇప్పుడు వీళ్ళే పోయి నక్సలైట్ లో జాయిన్ అయితే అయిపోద్ది. ఆయుధాలు పడితే కనుక పోలీసులు చూసుకుంటారు వాళ్ళ పనిని. ఇప్పుడు ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళే పోయి నక్సలైట్లు జాయిన్ అవుతే పోలీసులు వాళ్ళ పని చూసుకుంటారు. జాయిన్ గారు
వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ అర్బన్ నక్సల్స్ లా అన్నట్టే కదా, వేరే వాళ్ళని ప్రేరేపించడం. ఒక హిడ్మా చచ్చిపోతే 100 హిడ్మాలు పుట్టేస్తారు, 100 హిడ్మాలు పుడితే వాళ్ళు అతను ఒక 2000 మంది పోలీస్ ఆఫీసర్ని చంపాలి, అంతే కదా వీళ్ళ ఉద్దేశం. సో జేఎన్యూ లాంటి ఇదేదో ఒక యూనివర్సిటీ ఊరుకుంటే గనక, పదే పదే ఊరుకుంటే గనక విచిత్రమైన డిమాండ్లు చేస్తూ ఉంటారు ఇటువంటివి. భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి సమాధులు తవ్వుతామంటే ఏంది అర్థం? ప్రొటెస్ట్ చేయండి, మోడీకి వ్యతిరేకంగా నారేబాజీ చేయండి, అమిత్ షాకు వ్యతిరేకంగా నారేబాజీ చేయండి. కానీ మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? 7గురికి బెయిల్ అడిగితే 5గురికి ఇచ్చింది సుప్రీంకోర్టు, 2కి ఇవ్వలేదు. ఎందుకంటే తీవ్రమైన అభియోగాలు షర్జీల్ ఇమాం మీద. అటువంటి వ్యక్తి ఈశాన్య రాష్ట్రాలు కటిఫ్ చేయాలంటాడు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కటిఫ్ చేయాలంటాడు, ఇంకోసారి వచ్చి హైదరాబాద్ నిజాంది, హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదంటాడు. అటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు బయట ఉంటే వందలాది మంది మెదల్లో విషం నింపుతారు. సో నేను అందుకనే జేఎన్యూలో మరొకసారి తుకుడే గ్యాంగ్, అప్పుడే 2016లో తుకుడే అంటే తప్పేంది, అది యాంటీ నేషనలిజమా అన్న మేధావులు కూడా ఉన్నారు. తుకుడే అంటే పెద్ద తప్పే ఉంది దానిలో అని అభిప్రాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు కాదు, చిన్నపిల్లలు ఏదో తెలియక, చిన్నపిల్లల ట్యాక్స్ పేయర్ మనీ, మీరు నేను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్తో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్తో వాళ్ళు లక్షలాది రూపాయలు వీళ్ళకి బదులు వేరే స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తే మంచిగా చదువుకుంటారు. చదువుకోండా అంటే మేము మావోయిస్టుల సపోర్టు లేదు, మేము జమ్మూ కాశ్మీర్కు సపోర్టు, మేము ఛత్తీస్గఢ్లో జవాన్లను చంపితే మేము సంబరాలు చేసుకుంటాం, పాకిస్తాన్కు సపోర్ట్గా మేము నినాదాలు చేస్తాం. ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేయాలి? దీన్ని ఆపకపోతే జేఎన్యూ అంటాడు, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాడు, లేకపోతే ఇంకో యూనివర్సిటీకి వచ్చేస్తారు. సో బేసిక్గా యూనివర్సిటీల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం జేఎన్యూ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా స్పందించింది, పోలీసులకు కంప్లైంట్ చేసింది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పింది. మేజర్గా వీళ్ళు నినాదాలు చేసిన వాళ్ళు జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు, అధికార ప్రతినిధి, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, వీళ్ళని అందరినీ చెప్తున్నారు. సో ఒకటి ఇటువంటి వాటిని సమర్థించవచ్చు కాంగ్రెస్ పార్టీ లేకపోతే లెఫ్ట్ పార్టీలో, దీన్ని సమర్థించవచ్చు. కానీ ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఒక దానికి హద్దు అదుపు ఉంటుంది. సో అందుకనే జేఎన్యూలో జరుగుతున్న ఏవైతే ఘటనలు వరుసగా ఉన్నాయో, ఆ యూనివర్సిటీ అంటే ఇక మేము దేశంలో ఎక్కడున్నా సరే అక్కడ పోయి జేఎన్యూలో చదివి మేము ఏమైనా చేయొచ్చు, విద్యార్థుల పేరు మీద ఏమైనా చేయొచ్చు. ఇటువంటి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలా? అసలు స్క్రూటినీ చేయాలి ఫస్ట్. ఈ జేఎన్యూ వివాదంలో ఇంతకుముందు జేఎన్యూ వీసీ మన తెలంగాణ బిడ్డనే ఉండే జగదీష్ కుమార్, నల్గొండ జిల్లా, ఆయన చాలా స్ట్రిక్ట్గా వివరించారు 2020లో. ఆ సమయంలో కూడా చేస్తే కనుక ముందుగా అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ కానీ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి యూనివర్సిటీస్ని. యూనివర్సిటీస్ షుడ్ నాట్ బి ఏదో మావోయిస్ట్ అనుకూల డెన్లు లేకపోతే దేశ వ్యతిరేక అనుకూలమైన డెన్లుగా చేయకూడదు అన్నది నా ఒపీనియన్. మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో యమునా పాఠక్ గారు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్ట్ సాయి గారు కూడా ఉన్నారు, మౌనిక శుంకర గారు కూడా మనతో పాటు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా యమునా పాఠక్ గారు, సో ఏం చెప్తారు? జేఎన్యూలో మీరు మొన్న రాత్రి నినాదాలు చూశారు, ఎట్లా ఇటువంటి యూనివర్సిటీస్ని ఎట్లా కంట్రోల్ చేయడం? నమస్తే అండి భరత్ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా. ఈరోజు దేశం ముందు ఇక్కడ పార్టీలు, సిద్ధాంతాలు కాదు, లేకపోతే మిగతా వ్యక్తులు, వ్యవస్థలో కాదు. ఈరోజు దేశ సవర్నిటీని దృష్టిలో పెట్టుకొని ఏవైతే జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ ఇటువంటి అంటే గత దశాబ్ద కాలం పాటు మనం విపరీతంగా కూడా జేఎన్యూ నుంచి ఇటువంటి నినాదాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాం, ఈ వ్యక్తులందరూ కూడా వీళ్ళు మామూలు వ్యక్తులుగా మనం పరిగణనలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. భరత్ గారు, మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ చాలా కరెక్ట్ గా కూడా ఇచ్చారు ఇందాక. ఢిల్లీ 2020 అల్లర్లు ఏవైతే జరిగాయో వీటి ముందు మనం చూస్తే పూర్తిగా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు.
ప్రణాళికాబద్ధమైన నిరసనలు, రోడ్లు ప్రాంతాలు బ్లాక్ చేయడం, ఇవన్నిటికీ కూడా హింస ప్రేరేపణగా కూడా మనము విధ్వంసాన్ని చూస్తాను. ఇందులో అనేక మంది అమాయకులు వాళ్ళ జీవితాలు కోల్పోయారు, కుటుంబాలు కోల్పోయారు, ఇల్లు సర్వనాశనం అయిపోయి. ఇది మామూలు విధ్వంసంగా మనం చూసే ప్రయత్నం కాదు. ఈ రోజు భావ ప్రకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాం మనము. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హేట్రేడ్ వీళ్ళు విషం గమ్ముతున్నారనే దాని మీద మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నారు విశ్వవిద్యాలయాలు ఎటువంటి వాటికి కేంద్రాలు, ఆలోచనలు పంచుకునే వేదికలుగా మనం చూస్తూ ఉంటాం. విజ్ఞానం అందించే వేదికలుగా చూస్తాం. కానీ ఈరోజు అల్లర్లు, విద్వేషము, ద్వేషము, దేశం పట్ల ద్వేషము, అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ కూడా కేంద్రంగా ఈ రోజు జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ లో చూడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇందాక మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ తోనే ఈ విశ్వవిద్యాలయ యొక్క మనుగడ అనేది మనం చూస్తా ఉన్నాం. నిజంగా కూడా పేద విద్యార్థులు, బాగా టాలెంటెడ్ ఉన్న విద్యార్థులకి అవకాశం లేకుండా ఇలాంటి ఉన్మాదులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కావడం నిజంగా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటే ఇది మామూలు చట్టం కింద కూడా రాలేదు. యుఏపీఏ అంటాం. ఇది ఏంటంటే ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 గా చెప్పబడుతున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క ఏకత్వము, సౌరభత్వము, భద్రతకు ముప్పు కలిగే ప్రయత్నంలోనే ఇటువంటి చట్టం పెట్ట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి చట్టాలు విద్యార్థుల మీద ఊరికే పెట్టరు. అది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు ఇప్పటికైనా ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అనడం నిజంగా హర్షించాల్సిన అవసరం. ఎందుకంటే వీ విల్ నాట్ టేక్ ఎనీ నాన్ సెన్స్. ఈ రోజు ప్రధానమంత్రి గారి మీదో ఇంకో మంత్రి మీదో వారి యొక్క నిరసన ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడాను, వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ప్రసంగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఇందాక మీరు అన్నట్టుగా భారతదేశం యొక్క భౌగోళిక దీన్ని మనం కట్ చేసేసేయాలి, అలాగే సిలిగురి కారిడార్ కూడా బ్లాక్ చేయాలి, ఇలాంటి మాటలు చిన్న మాటలుగా ఎలా చూస్తామండి? విద్యార్థులు, వివేకం పంచేవాళ్ళు, దేశ హితం కోరుకునే వాళ్ళు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, దేశభక్తిని పెంపొందించే విద్యార్థులు ఈ రోజు దేశంలో విద్వేషాన్ని, దేశాన్ని భౌగోళికంగా మేము కట్ చేస్తాము, దీన్ని తీసేస్తామనే విషపూరితమైన ఒక భావాజాలాన్ని వీళ్ళు ప్రకటిస్తే వీళ్ళు అయ్యో పాపం విద్యార్థులు ఎలా అవుతారనేదే మన ప్రశ్న. కాబట్టి ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా అది హద్దులు మీరి ఈ రోజు మనలో మనకి ఒక ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అనే ఈ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా అన్లాఫుల్ గానే మనం చూడాలి. వీళ్ళ మీద నిజంగా కూడా నాకు తెలిసి ఇంతకీ సుప్రీంకోర్టు మొత్తం అందరిలో 2కి బెయిల్ ఇవ్వలేదు, మిగతా 5గురికి బెయిల్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ దానికి కూడా నిజంగా ఒకసారి మళ్ళీ విచారించి సుప్రీంకోర్టు వాళ్ళ మీద కూడా మళ్ళీ ఆ బెయిల్ వెనక్కి తీసుకోవాల్సిందిగా, రివోక్ చేయాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్స్ అన్ అపీల్. ఇప్పుడు చిన్నదా నేరం, పెద్దదా కాదు, ఒక నేరంలో అందరి పాత్ర ఉంది. A1, A2 నుంచి AN వరకు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీళ్ళిద్దరికి బెయిల్ డినై చేసింది సుప్రీంకోర్టు. బట్ వాట్ అబౌట్ ద 5 అదర్ అక్యూజ్డ్? వాళ్ళు కూడా ఈ నేరంలో భాగమే. వాళ్ళు కూడా బయటికి వెళితే రేపొద్దున విట్నెస్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేకపోతే నరేటివ్స్ మ్యానిపులేషన్ కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి పునర్విచారణ చేయాల్సింది కూడా మేము డిమాండ్ అంటే ఇది డిమాండ్, ఇది అపీల్, ఇది అన్ని రకాలు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి భావాజాలం ఉన్న వ్యక్తులను డెఫినెట్ గా మనం కట్ ఆఫ్ చేయాలి. ఈ రోజు వాళ్ళు దేశాన్ని కట్ ఆఫ్ చేయడం కాదు, ఇలాంటి భావాజాలాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు, వీళ్ళ వెనకున్న వాళ్ళు, వ్యవస్థలుగా వ్యక్తులుగా ఎవరున్నారో వాళ్ళని కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా మన మీద, ప్రజల మీద, దేశం మీద, ప్రభుత్వం మీద కూడా ఉన్నది. మౌనిక శంకర్ గారు, సో దేవికా రాణి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు చర్చలో. ముందుగా మౌనిక శంకర్ గారు తీసుకుందాం. మౌనిక శంకర్ గారు. जी नमस्ते, कैन यू हियर मी? या यस जी, अंडर यूएपीए उमर खालिद ని ఉన్ను షర్జీల్ ఇమామ్ ని అరెస్ట్ చేయడం అని జరిగింది. అయితే ఇయర్లీ వన్స్ మాత్రమే వీళ్ళు బెయిల్ కి అప్లై చేయాల్సి ఉంటది. కాబట్టి వీళ్ళు అప్లై చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూఐపిఎస్ సెక్షన్స్ కింద అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇయర్లీ వన్స్ కంటే ఎక్కువ బెయిల్ అప్లై చేయరాదు, అంతేనా? చేయరాదు. కాబట్టి రిజెక్ట్ అయితే మళ్ళీ 1 year వరకు అవకాశం ఉండదు. రైట్. మళ్ళీ అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితంగా సెక్షన్ 15 కింద నాన్ బెయిలబుల్ ఉంటాయి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లాంటి జడ్జి ఉన్నా కూడా అక్కడ క్లియర్ గా ఉంటది. ఎందుకంటే దీన్ని ఫస్ట్ డీల్ చేసి చెప్పింది కూడా చంద్రచూడ్ గారు వారు అన్నారు కూడా
ఈ కాన్స్పిరసీకి బెయిల్ ఇవ్వాల్సినంత ఇచ్చే కాన్స్పిరసీ కాదు ఇది చాలా భయంకరమైన కాన్స్పిరసీ. అందులో కూడా 5గురికి బెయిల్ ఇచ్చిండ్రు. ఎందుకు 5గురికి ఇచ్చిండ్రు అంటే వాళ్ళు కాన్స్పిరేటర్స్ గా వాళ్ళ మీద బెయిల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి ఎందుకు రాలేదు అంటే ప్రైమరీ కాన్స్పిరేటర్స్ కి ఎప్పుడైనా కూడా రాదు. యుఏపిఏ యాక్ట్ కింద మెసేజెస్, వీడియోస్, వాట్సాప్ మెసేజెస్ వీటినే క్రైమ్ గా, సీరియస్ గా, అఫెన్స్ గా తీసుకున్నప్పుడు ఆయన డైరెక్ట్ గా స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ నే మనము ఎవిడెన్స్ గా తీసుకుంటాం. ఆ స్పీచ్ లో క్లియర్ గా ఏమన్నాడు షర్జీల్ ఇమామ్ అంటే 5 లక్షల మంది వస్తే భారతదేశంలో ఉన్న, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న చికెన్ నెట్ కారిడార్ ని మనం కట్ చేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటిని కూడా మనం భారత్ నుంచి విడదీయొచ్చు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఏంటిదంటే భారత్ కి వార్ ని, యుద్ధానికి ఊసిగొల్పే లాంటి వర్డ్. మొన్న బంగ్లాదేశ్ కూడా ఒక మ్యాప్ లో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని తీసేసి చూపించింది. అదేంటిది? ఒక దేశ సార్వభౌమాధికారాన్ని అంటే నేషనల్ సోవర్నిటీని ఛాలెంజ్ చేసినట్టు. ఎప్పుడైతే ఒక నేషనల్ సోవర్నిటీని ఛాలెంజ్ చేసినప్పుడు యుఏపిఏ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు అవుతుంది. యాంటీ నేషనల్ కేసు ఎప్పుడైనా కూడా హైకోర్ట్స్ ఖచ్చితంగా వాటికి బెయిల్స్ ఇవ్వవు. ఎట్లయినా సుప్రీంకోర్టులో మనం మళ్ళీ పెట్టాల్సిందే. సుప్రీంకోర్టులో మనం వేసినప్పుడు ఏమైతుంది, అక్కడ హియరింగ్స్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. అందుకే చంద్రచూడ్ గారు అడిగిన వాళ్ళను, మీరు ప్రతిసారి హియరింగ్ వచ్చినప్పుడల్లా డేట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు డేట్ బై డేట్ ఇంకొకటి అడుగుతున్నారు హియరింగ్ డేటే తప్ప ఏం డాక్యుమెంట్స్, ఏం ఆర్గ్యుమెంట్స్ ఎందుకు పెడతలేరు అంటే ఈ లోపల ఎట్లాగో బెయిల్ రానప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ తోని మొత్తం ఒక నేరేటివ్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఏంటిది ఆ నేరేటివ్ అంటే ముస్లింలు భారతదేశంలో సేఫ్ గా లేరు, ముస్లింలు భారతదేశంలో సెక్యూర్ గా లేరు, ముస్లింల మీద దౌర్జన్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక నేరేటివ్ తీసుకొచ్చి ఏమని చేస్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ 300 నుంచి వెళ్ళి 400 డేస్ వరకు ఉమర్ ఖాలిద్ జైల్లో ఉన్నాడు, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా ఆయన నుంచిండ్రు అని అడుగుతున్నాయి అని ఒక నేరేటివ్ క్రియేట్ చేసినప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే కల్నల్ పురోహిత్ కూడా 10 years వరకు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా అట్లనే ఆయన జైల్లో ఉన్నారు, ఆయనకు కూడా బెయిల్ రాలేదు. మరి ఆయన మీద హిందూ కాబట్టి ఆయన మీద సాధ్వి ప్రజ్ఞా సింగ్ కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇది హిందువుల మీద జరిగినప్పుడు ఏ హిందూ అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానానికి విలువ ఇచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల నమ్మకంతో బిహేవ్ చేస్తారు. బట్ అదే ఒక విక్టిమ్ ఎప్పుడైనా అక్యూజ్డ్ ముస్లిం అయితే మాత్రం ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా ఎట్లా ప్లాన్ చేస్తుంది అంటే ముస్లిం కాబట్టే అతని మీద వస్తలేదు. మరి కల్నల్ పురోహిత్ అయితే హిందూ కదా, వాళ్ళ మీద కూడా సేమ్ ఇదే ట్రీట్మెంట్ జరిగింది కదా, వాళ్ళకు కూడా బెయిల్ రాలేదు కదా, 10 years వరకు ఆయన మీద కూడా ఎట్లాంటి హియరింగ్ జరగలేదు కదా. అప్పుడు మాట్లాడారు, ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ అనేది లేదు. అక్కడ ఒక కొత్త నేరేటివ్ తీసుకురావడానికి ట్రై చేసిండ్రు, సాఫ్రాన్ టెర్రరిజం అని. ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది మాత్రం న్యాచురల్ గానే ఉంది, దానికి ముస్లిం బ్రదర్హుడ్ కూడా ఉన్నది. ఎంత దారుణం అంటే భారతదేశంలో దేశ వ్యతిరేకంగా ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీ చేసిన ఒక వ్యక్తిని, ఒక క్రిమినల్ ని జైల్లో వేస్తే యుఎస్ లో ఉన్న న్యూయార్క్ మేయర్ మమ్దాని వాడికి లెటర్ ఎందుకు రాసిండు, ఏమని ట్రై చేస్తున్నారు వీళ్ళు అంటే ముస్లిం బ్రదర్హుడ్ వరల్డ్ వైడ్ ఉంటది. ఆఫ్టర్ ఆల్ ఒక హిందూ దేశము, ప్రపంచంలో ఉన్న ఒక్కగానొక్క దేశము, మాకు సరెండర్ కాకుండా ఇంకా కూడా హిందూ నేషన్ గా ఉన్నది, కాబట్టి ఈ దేశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఒక ఛాలెంజ్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం అండ్ బ్రిటిష్ క్రిస్టియన్ అండ్ ఈ సిఐఏ గాని, అమెరికా సిఐఏ గాని, బ్రిటిష్ దైనా MI6 గాని ఏం ఛాలెంజ్ చేస్తున్నాయంటే 200 సంవత్సరాలు మేము కూడా దౌర్జన్యాలు చేసినాం, మేము కూడా ఈ దేశాన్ని 1947 వదిలిపెట్టేసి వచ్చినాం, ఇంకా కూడా ఈ దేశం హిందూ దేశంగా ఎట్లుంది. ఈ రెండింటిని వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఏం చేస్తున్నారంటే టారిఫ్ వేయడానికి అమెరికా సిఐఏ ప్లాన్ చేస్తుంది, దానికి తోడుగా MI6 బ్రిటిష్ గూఢాచార వ్యవస్థ ప్లాన్ చేస్తుంది. వీళ్ళకి తక్కువైనట్టు ఒకవేళ అక్కడ ఎవరైనా న్యూయార్క్ మేయర్ గా ముస్లిం ఉన్నాడు అంటే అతను కూడా ఒక క్రిమినల్ కోసం మాట్లాడుతుంటాడు. మరి ఈ క్రిమినల్ ఇతని కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ ఉమర్ ఖాలిద్ గురించి, షర్జీల్ ఇమామ్ గురించి, వీళ్ళ మీద జరుగుతున్న ఒక హియరింగ్ కోసం, వీళ్ళ మీద జరుగుతున్న కేసుకి సంబంధించి ఈయనకి ఎందుకు అంత ఇంట్రెస్ట్. మరి అదే కేసులో అఫ్జల్ గురు విషయంలో కూడా ఈ జేఎన్యూలో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుండే. మరి అఫ్జల్ గురు 2001 పార్లమెంట్ అటాక్ లో ఉన్నాడు కదా నిందితుడుగా. అంటే దేశ సార్వభౌమాధికారం మీద అటాక్ చేసిన అఫ్జల్ గురు వీళ్లకు అఫ్జల్ హమ్ షర్మిందాయే తేరే కాతిల్ జిందాయట. ఇది జేఎన్యూలో జరుగుతున్న ఒక స్లోగన్స్.
నెక్స్ట్ అల్ జజీరా కూడా మనం గమనిస్తే ఈ మ్యాప్ వీళ్ళందరి ఎకో సిస్టమ్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుందో. అల్ జజీరా కూడా అఫ్జల్ కి సపోర్ట్ గా మాట్లాడుతుంది. మళ్ళీ చూడండి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మళ్ళీ యుఏపిఏ దేశద్రోహం కింద ఈ సెక్షన్లతోనున్న షారుఖ్ ఖాన్ మీద, అంటే ఆ ఆర్మ్స్ యాక్ట్ మీద అతని మీద ఉన్నప్పుడు అతని పట్ల కూడా వీళ్ళకు సాఫ్ట్ కార్నర్ ఉన్నది. అతను ఒక టీచర్ కొడుకని, మోడలింగ్ చేయాలని చూస్తున్న వ్యక్తి అని చెప్పి. సో ఈ ఢిల్లీ రైట్స్, ఈ ప్రొటెస్ట్లు అన్నిటిని చేసినప్పుడు ఢిల్లీని కూడా మేము బ్లాక్ చేస్తాం, ఢిల్లీకి నిత్యావసర వస్తువులు రానియం, ఎట్లా ఢిల్లీ నడుస్తుందో చూస్తాం అని ఒక ఛాలెంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా యుఏపిఏ యాక్ట్ అనేది వాళ్ళ మీద రిజిస్టర్ అవుతుంది, ఆర్మ్స్ యాక్ట్ కూడా రిజిస్టర్ అవుతుంది. వీళ్లకు తోడుగా తాహిర్ హుసేన్ ఒక కార్పొరేటర్ గా ఉండి ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ మీద అంత భయంకరమైన చావును ఆయనకి ఇచ్చింది. ఎందుకంటే అది ఢిల్లీ ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం మీద ఛాలెంజ్ అన్నమాట. ఇదే ఛాలెంజ్ తోని వీళ్ళు ఇంకొక పని కూడా చేసిండు. ఆ తాహిర్ హుసేన్ పైన, ఇంటి పైన మనము ఇన్ని కిరోసిన్ల బాటిళ్లు, ఒక యాసిడ్ తో ప్యాకెట్లు పెట్టిన యాసిడ్ ప్యాకెట్లు, ఇవన్నీ ప్లాన్ చేసిండ్రు. అంటే ఈ కాన్స్పిరసీ అనేది దానికి వెనుక ఎంతో పెద్ద స్కెచ్ చేసింది, వెనుక ఎంతో పెద్ద ప్లానింగ్ ఉంది, ఎంతో పెద్ద యాక్టివిటీ ఉంది, ఒక గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కేసు కన్సిడర్ చేసింది కాబట్టి ఈ రోజు సుప్రీం కోర్టు ఉమర్ ఖాలిద్ కి, ఈ షర్జీల్ ఇమామ్ కి బెయిల్ ఇవ్వలేదు. దేశ సార్వభౌమాధికారాన్ని ఛాలెంజ్ చేసిన ఎవరి మీద అయినా కూడా యుఏపిఏ సెక్షన్ కింద బెయిల్ రాదు అండర్ సెక్షన్ 15. ఇది స్టాండర్డ్. కానీ ఈ నేరేటివ్ ని మనం అర్థం చేసుకోవాలి. కల్నల్ పురోహిత్ 10 ఏళ్ల దాకా జైల్లో ఉన్నాడు, కానీ అప్పుడు ఇట్లాంటి నేరేటివ్ రాలేదు. అతని మీద ఎమోషనల్ ముస్లిం బ్రదర్హుడ్ రాలేదు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులకు ఎకో సిస్టమ్ లేదు, కానీ ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ మాత్రం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్న స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఉంది. మనకున్న ఒకే ఆప్షన్ భరత్ గారు. నేనేమంటే తప్పు చేస్తే కల్నల్ పురోహిత్ అయినా, సాధ్వి ప్రజ్ఞా సింగ్ అయినా వాళ్ళను శిక్షించాల్సిందే. వాళ్ళకేం హిందూ అని సపోర్ట్ చేయాలి, ముస్లిం అని వ్యతిరేకించాలి. నేను అనేది ఏంటంటే కల్నల్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞా మీద రాని నిర్దోషులుగా విడుదలైన తర్వాత వాళ్ళని హక్కున చేస్తున్నారు, అది వేరే సంగతి. కానీ బట్ ఎగ్జాక్ట్లీ మరి మమ్దానికి న్యూయార్క్ మేయర్ గా మమ్దాని ఫస్ట్ లెటర్ షర్జీల్ ఇమామ్ కోసం ఎందుకు మాట్లాడింది? మన దేశ ఇంటర్నల్ స్టేట్ ఇష్యూ విషయంగా మమ్దానికి ఏం అవసరం అంటే, ఇక్కడ ఏముందంటే ముస్లిం ఎకో సిస్టమ్ చాలా మంచిగా నడుస్తుంది, చాలా గట్టిగా ముందుకెళ్తుంది, మనం అందులో వెనుకబడి ఉన్నాం. వాళ్ళ నేరేటివ్ ని స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు. మమ్దాని కూడా షర్జీల్ ఇమామ్ కోసం, ఉమర్ ఖాలిద్ కోసం మాట్లాడుతున్నాడు. న్యూయార్క్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేయర్ అయిన తర్వాత వాడు వాన్ పని చేసుకోవాలా, ఆ దేశంలో ఆ నియోజకవర్గంలో ఉన్న పనులు చేసుకోవాల్సింది. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అవుదామను, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లెఫ్ట్, లిబరల్, అదేమంటారు ముస్లిం అందరినీ ఏకం చేసి ఇంకా లీడర్ గా మేయర్ అయిన తర్వాత నెక్స్ట్ ఉంటది కదా అంబిషన్. అట్లా అందులో చూడండి ఇమోషనల్ కూడా ఉంటది, ముస్లిం బ్రదర్హుడ్ ఇమోషనల్ కూడా ఉంటది. అందుకే అంబేద్కర్ గారు చెప్పిండ్రు, పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియాలో ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ద ముస్లిమ్స్ ఓన్లీ. అది ఇండియన్ ముస్లిం, బయట పాకిస్తాన్ ముస్లిం కాదు. ముస్లిం బ్రదర్హుడ్ ఈజ్ ఫర్ ద ముస్లిమ్స్. ఇండియా హిందువులలో ఈ ఎకో సిస్టమ్ మిస్ అయింది అని అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా మనం అట్లాంటి ఎకో సిస్టమ్ హిందూస్ బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. ఇది నేను చాలా బాధపడుతున్న విషయం. మన ఈ తరంలో కూడా చేసుకోకపోతే వచ్చే జనరేషన్ కి మనం ఎట్లాంటి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వగలం? ఇది నా క్వశ్చన్. భరత్ జీ. సాయి గారు ఉన్నారు, అదేవిధంగా దేవిక గారు ఉన్నారు. సాయి గారు, యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అక్కడి స్టూడెంట్స్ అందరని కాదు కానీ రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఇక అదొకటే మిగిలిపోయింది అనుకుంటా. అదొకటి కొంత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉన్నట్టుంది. పండిత పుత్ర పరమసొంత అని సామెత ఉంది. ఇప్పుడు ఒకప్పుడు యూనివర్సిటీ అంటే పండితులని తయారు చేసేటటువంటిది, ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసేటటువంటిది, మనకి బుద్ధులు నేర్పే అధ్యాపకులని తయారు చేసేటటువంటిది. ఎందుకంటే మనకి టీచర్ అంటే స్కూల్లో ఉంటారు, లెక్చరర్ అంటే కాలేజీలో ఉంటారు. ఆ లెక్చరర్లను తయారు చేసే ప్రొఫెసర్లు ఉండేటటువంటి యూనివర్సిటీ. కాబట్టి ఒక వ్యవస్థని తయారు చేయగలిగినటువంటి వ్యవస్థ. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే టోటల్ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అదొక కేంద్రం కింద ఎంచుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీనే కావచ్చు,
దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది రెండు ఎకో సిస్టమ్స్ యొక్క కొలాబరేషన్ నడుస్తుంది. ఇక్కడ మనం ఎంతసేపటికి ఒక రూట్ లోనే చూసుకున్నాం కానీ చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసి కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూసా, శంకర్ గారి గురించి చంపేయాలి, లేకపోతే అవి నట్ట చేసేయాలి, ఇట్ట చేసేయాలి అన్నట్టు, లేకపోతే పాఠక్ గారి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసేటటువంటి వాడు, లేదా దేవిక గారి గురించి చేసేవాడు. ఇది వాట్సాప్లు ఫేస్బుక్లు కేంద్రంగానే వస్తున్నాయి. ఇది రాసుకున్నటువంటి వాడు ఏమి చదువురాని అజ్ఞాని కాదు, లేదంటే ఏ రాజకీయ అనుభవం లేనటువంటి వాడు కాదు, లేదా వీళ్ళందరూ వెళ్ళి ఎవరినో మడ్డలు చేసి రావట్లేదు, లేకపోతే ఏ మసీదు మీద దాడి చేసి రావట్లేదు. దాడులు చేస్తున్నటువంటి దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. హిందుత్వ అనేటటువంటి సబ్జెక్టు మీదన డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా అంగీకరించలేని మనస్తత్వం ఇప్పుడు మన సమాజంలో తోటి జర్నలిస్టుల్లో కూడా పుట్టింది, అలాగే తోటి విద్యావంతుల్లో కూడా పుట్టింది. ఎవడైతే ఇట్లా చేసేటటువంటి వాడు మనం ఆఫ్ఘనిస్తాన్ పంపించలేకపోతున్నాం, పాకిస్తాన్ పంపించలేకపోతున్నాం, సిరియాకో పాలస్తీనాకో యెమెన్కో లెబనాన్కో పంపించలేకపోతున్నాం, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒక 2-3 నెలలు బ్రతికి రమ్మనమని చెప్పగలిగితే వాళ్ళు అక్కడ బతికొచ్చాక అప్పుడు కూడా ఏదైతే ఈ దేశంలో మత వివక్ష జరుగుతుందని చెప్పగలిగితే అప్పుడు మనం ఒప్పుకుందాం వాళ్ళకి సంబంధించి. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏంటంటే యూనివర్సిటీలలో కమ్యూనిస్టుల ఐడియాలజీ కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే ఏ కమ్యూనిస్టు నాయకుడైనా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఎప్పుడైతే ఏ పెట్టుబడిదారి దేశాలు బూర్జువా దేశాలు అని చెప్పాడో అక్కడ ఉద్యోగాలు చేస్తూ వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని మమ్మ ఇదిగో మబ్బా ఇదిగో అమెరికాలో ఉన్నాడు, ఫ్రాన్స్ లో ఉన్నాడని ఫోటోలు తీస్తూ పెడుతున్నారు తప్పించి రష్యాలో ఉన్నాడు, చైనాలో ఉన్నాడు, ఉత్తర కొరియాలో ఉన్నాడు, క్యూబాలో ఉన్నాడని చూపించట్లేదు. దాంతో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలు పెట్టుబడిదారి బూర్జువా దేశాల్లో ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మామూలు ఇక్కడ కూర్చుని సొల్లోపన్యాసాలు చెప్తారు అన్నటువంటిది అర్థమైపోయింది. దీంతో పాటు మనకు గత కొన్ని సంవత్సరాల అమెరికా పంపిస్తారు కానీ మరి హిడ్మా 100 మంది హిడ్మాలు రావాలంటారు కానీ వాళ్ళ కొడుకు హిడ్మా కావాలని మాత్రం కోరుకోరు. అదే కావాలంటే పంపిస్తారు, రేపు పొద్దున్న హిడ్మాల పాలన వస్తే గ్యారంటీ అది కూడా చేస్తారు. అందులో పెద్ద ప్రాబ్లం ఏంటి వాళ్ళకి. ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే వీళ్ళు దాంతో పాటుగా ఒక గత 10-15 సంవత్సరాల నుంచి మనకి కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చింది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ వలన ఈ భావజాలపు అభిప్రాయాలని కోళ్ల దశలో రుద్దడానికి కుదరలేదు. ఓ రకంగా చెప్పాలంటే నాలాంటి వాళ్ళం సరదాగా అనుకునేటటువంటి పదం బ్రాయిలర్ కోళ్ళను తయారు చేసుకునే వ్యవస్థ. కాబట్టి వీళ్ళకి అక్కడ కుదరట్లేదు. ఇప్పుడు వీళ్ళకి కుదురుతున్నటువంటి ఏకైక ప్రదేశాలు ఏంటంటే ఈ ఏవైతే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు కాకుండా ఉండేటటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో డబ్బులు అక్కర్లా, ఎన్ని సంవత్సరాల పాటు చదువుకున్న ప్రాబ్లం లేదు. ఒక పీజీ అయిపోగానే ఇంకో పీజీ చేయొచ్చు, అదైపోగానే పిహెచ్డీ ఒకదాని మీద ఇంకోటి చేయొచ్చు. డబ్బులకు ప్రాబ్లం, తినడానికి ప్రాబ్లం, ఇంకా డిపెండెన్సీ గురించి భయం లేదు. ఇది ఒక వ్యవస్థ తయారైంది. రెండవ వ్యవస్థ ఏంటంటే మత పిచ్చగాళ్ళకి ఇప్పుడు అది ఒక కేంద్రంగా తయారైంది. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇప్పుడు మీ ఫేస్బుక్ లో వీటిలో చూడండి, ప్రతి చోట కూడా ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నారు. హిందువులకి అనుకూలంగా వచ్చే వాళ్ళు 20% నుంచి 30% ఉంటే ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, ముస్లిం పిల్లల్ని అన్యాయంగా కేసులు పెడుతున్నారని వచ్చేటటువంటి పోస్టుల కింద 50, 100, 1000 నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే పర్టికులర్ గా ఒక ఎకో సిస్టమ్ ఏం మెయింటైన్ చేస్తున్నారంటే జేఎన్యూలో ఐఐటిఎన్ ని పట్టుకున్నారు, లేకపోతే గనక పిహెచ్డి హోల్డర్ ని పట్టుకున్నారు. వాళ్ళు చదువుకున్నోళ్ళు తప్పుగా మాట్లాడతారంటే వాడు మాట్లాడింది దేశాన్ని మొక్కలు చేయమని మాట్లాడినోడిని వాడిని మొక్కలు చేయాలి. మనం దేశంలో ఎవరికైనా దేశభక్తి ఉందంటే ఈ దేశాన్ని మొక్కలు చేస్తానన్నా నా దృష్టి అయితే కాల్చి అవతల పడేది, లేదా పీట పిచ్చుకు అవతల పడేది. ఎందుకంటే మొక్కై వంగ అనేది బాగా ఉందని అంటారు. కంసుడిని చిన్న దశలోనే చంపేసి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు, తర్వాత అంతమంది సావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కాబట్టి అంతమంది పిల్లల్ని చంపేటటువంటి అవసరం ఉండదు. ఇక్కడ ఈ విషపు నాగులు యూనివర్సిటీలలో ప్రారంభమై అది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటి దగ్గరికి చేరుస్తున్నారు. ఇవాళ 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ముస్లిం పిల్లల మీద ఈ ప్రభావాన్ని చాలా తెలివిగా రుద్దుతున్నారు. చదువుకున్నోడు ఇట్లా మాట్లాడాడంటే ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యం రాకపోతే గనక మనకి సేఫ్టీ లేదు. ఈ మాట మాట్లాడేవాడు ఇస్లామిక్ రాజ్యాలైనటువంటి పాలస్తీనా, లెబనాన్, యెమెన్, సిరియా, ఇరాక్, ఇరాన్ లో ఎట్టా బతుకుతున్నారు? కుక్క బతుకులు బతుకుతున్నారు. అక్కడ సక్రమంగా బతుకుతే వెళ్ళి యూరోప్ దేశాల్లో తలదాచుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఆ మొక్క జేఎన్యూలో డిబేట్ చేస్తారా? ఇప్పుడు ఎదవరకటి రోజుల్లో మేము కాలేజీలు చదివినప్పుడు యూనివర్సిటీలో డిబేట్లు అంటే పార్టిసిపేట్ చేసేవారు. ఎలాగా స్త్రీ వివక్షకి ఎలాగ వ్యతిరేకించాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా ఎట్లా ఉండాలి, లేకపోతే గనక విద్యా వ్యవస్థలో మార్పులు ఎట్లాంటివి తీసుకురావాలి, కేవలం బట్టీలు బట్టే ఎడ్యుకేషనేనా, ఏది డెవలప్మెంట్ కి తగ్గటువంటి విధంగా ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
విద్యా వ్యవస్థ ఎందుకు ఉండదు, ఇట్లాంటి వాటి మీద డిబేట్లు చేసేవాళ్ళం, ఇట్లాంటి వాటి మీద నినాదాలు చేసేవాళ్ళం, పోరాటాలు చేసేవాళ్ళం. ఇవాళ కర్మ ఏంటంటే దేశాన్ని మొక్కలు చేయగలిగితే తప్పేంటి, అడెవడో ప్రకాష్ రాజ్ అని ఉంటాడు, నన్ను ఇట్లా అంటున్నారని చెప్పి సానుభూతి పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. వాడు అని ఎందుకు అనాల్సి వస్తుంది అట్లాంటి దరిద్రుడు అంటే? ఏం పాపం వాళ్ళు ఏదో బాధపడుతున్నారు కాశ్మీర్ వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తే ఏం సరిపోతుంది, బాబా తీసుకెళ్ళి రాసి ఇచ్చేసినట్టు ఇచ్చేస్తే పోయేదేంటి, లేకపోతే కనుక ఇంకొకటి ఏదో ఏది 7 అక్కడ 7 సిస్టర్స్ ని ఆ ప్రాంతంలో ప్రజలు కోరుకుంటూ ఇచ్చేస్తే ఏంటి, వీడి బాబు సొమ్ము మీద ఇచ్చేసినట్టు వాడేదో మళ్ళీ కమ్యూనిస్ట్ కార్యాలయాల్లో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల మీటింగ్ లో కూర్చుని ఈ సొల్లోపన్యాసాలు చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటి, ఓ పక్కన చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు, దాన్ని బయట ఈ సినీ సెలబ్రిటీ ఇమేజ్లతో ఈ ఎదవలు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే మన మెదళ్లలో నిదానంగా తప్పేంటి అనే ఫీలింగ్ హిందువుల్లో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనకెంతసేపటికి మన పిల్లలు రేపు పొద్దున ఎట్టా బాగుపడాలి, ఎల్లుండి మన పిల్లలు ఎట్టా ఏ ఉద్యోగం చేయాలి, ఈ పనుల్లో ఉంటాం. కానీ ఈ తరహా నేరేటివ్ థింకింగ్ మనం పట్టించుకో. వచ్చినప్పుడు ఎవడో వచ్చినప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, లేకపోతే బీజేపీ నిద్రపోతుందని నలుగురు నెట్టచ్చు అంటే తప్పించి, అరే మనం ఇవాళ రోజును వదిలేస్తే ఈ విష పురుగులు చివరికి రేపు పొద్దున కరుస్తాయి మనల్ని కాదు, ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతున్నాయి అన్నటువంటి ఆలోచన తీరు కనుక హిందువుల్లో రాకపోతే, ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించడానికి వచ్చే టైంకి, లేకపోతే అంతకుముందు ఈ దేశం మీదకి మొఘల్ చక్రవర్తులు వచ్చిన టైంకి మన పక్కింటోడి మీద మనకున్న కోపంతో వాడొచ్చి మన పక్కింటోడిని నాశనం చేస్తారు కదా అనుకున్నారు. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో దేవుడి గుడిని బగలగొట్టేదాకా మనకి అందులో ఉన్నటువంటి సీరియస్నెస్ తెలియలేదు. ఆ తరం అయిపోయింది. మనం స్వతంత్రం వచ్చేసిన తర్వాత స్వేచ్ఛ పెరిగిపోయింది. ఈ స్వేచ్ఛ కారణంగా రేపటి గురించిన ఆలోచన మర్చిపోయింది. అదే జేఎన్యూలో కనబడుతుంది, అదే యూనివర్సిటీలో కనబడుతుంది. పర్టికులర్ గా యూనివర్సిటీలో నువ్వు ఏమైనా మాట్లాడు, యూ హ్యావ్ దట్ రైట్, భావ ప్రకటన స్వాతంత్రం. అది దేశానికి అనుకూలంగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ దేశాన్ని మొక్కలు చేస్తానన్నోని ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలి. అట్ ద సేమ్ టైం కేసు పెట్టి బొక్కలో దొయ్యాలి. నిన్న జేఎన్యూ అంటున్నారు వాళ్ళు సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు, వాళ్ళని బయటకు వచ్చి సానుభూతి నాటకాలు ఆడతాడు. మళ్ళీ అయ్యో మేము దేశం గురించి మాట్లాడుతుంటే ఎట్లా చేస్తున్నారు, భావ ప్రకటన లేదా అని చెప్పేసి రేపు పొద్దున మళ్ళీ వాడికి విరాళాలు ఇచ్చే సంస్థలు తయారవుతాయి. వాడిని హీరోని చేయడానికి అడెవడో కన్నయ్య కుమార్ అని నెక్స్ట్ టైం జేఎన్యూ వేదికగా మాట్లాడటమైనా బంద్ చేస్తారు కదా. ఇంకొకటి వస్తాడు అడు కాబట్టి జేఎన్యూ నుంచి డిబార్ చేస్తే దాని యూనివర్సిటీలో అడుగు పెట్టకపోతే బయట వచ్చిన దాన్ని ఆ లోపలే డిబేట్ చేసుకుంటే మనం అసలు డిబేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆ లోపల ప్రారంభమైన నేరేటివ్ దేశం అంతా వస్తుంది, ప్రపంచం అంతా తీసుకెళ్తున్నారు. కాబట్టినే కదా మనం చర్చిస్తాం. జేఎన్యూలో డిబార్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ ఇమామోళ్ళ సజ్జిల్ ఇమామోళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడట్లేదా? ఉమర్ నబీ వాళ్ళ తండ్రి వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు, మా అబ్బాయి అంత అమాయకుడు లేడని చెప్పి. నాకు బాగా గుర్తు, దీన్ దయాళ్ మన ఒక సంస్థ ఉండే, ఉగ్రవాద సంస్థ అనేది తర్వాత తెలిస్తే. ఇప్పుడు మేము కాలేజీ చదివేటప్పుడు మా కాలేజీలకు వచ్చి ఒక పోటీలు పెట్టేది. మేము డిబేటింగ్ అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను డిబేటింగ్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవాడు. ఏం పోటీ అంటే మహమ్మద్ ప్రవక్త జీవిత సంఘటనల మీద ఉపన్యాసం ఇవ్వాలి, 10 నిమిషాలు ఉపన్యాసం ఇవ్వాలి. ఈ పోటీ సహజంగా ఎలక్షన్ అన్నప్పుడు వెళ్తాం, పార్టిసిపేట్ చేస్తాం. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు వచ్చాక ఆడేమన్నాడు అంటే స్టేజీ మీద, వాస్తవం నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, గోల్డ్ మెడల్ ఇవ్వాలి, కానీ మేము మా ముస్లిం కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుకుంటాము, సెకండ్ వచ్చింది మా ముస్లిం కి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడు నేను స్టేజీ మీద కూర్చొని చెప్పా, అరే నాయన అదే మా హిందువు గనక ఓ ముస్లిం భగవద్గీత చదివాడంటే మమ్మల్ని అందరినీ తీసి పక్కన పెట్టి మీ వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, మాకు మీకు ఉన్నటువంటి తేడా ఇదని నాకు వాళ్ళ కాలేజీ డేస్ లో అర్థమయ్యేలా చెప్తారు, థ్యాంక్స్ అని చెప్పా. కరెక్ట్ గా 4-5 ఏళ్ళు పోయేటప్పటికి నేను డిగ్రీ అయిపోయి సిటీ కేబుల్ లో పనిచేసే టైంకి ఆ దీన్ దయాళ్ ఉగ్రవాద సంస్థ తేలింది. వాడు ఈ బాంబుల్ని ఏది టైమర్ బాంబులతో మసీదుల్లో, చర్చిలలో, గుళ్లలో, విజయవాడ రామాలయంలో బాంబులు పెట్టి పేల్చి ఆ తర్వాత తమిళనాడు దగ్గర దొరికిపోయారు. అప్పుడు అంటే వీళ్ళ నేరేటివ్ ఎక్కడ దిగినదో చూడండి. నేను ఎప్పుడు కాలేజీ దశ 89-92 టైంలో చూసినటువంటిది. ఆ తర్వాత నేను చూశాను. ఆ తర్వాత ఆ దీన్ దయాళ్ సంబంధించిన బ్యాచీలు ఈ అల్గుమా తీవ్రవాదులుగా మారారు కొంతమంది, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు. అలాగే అల్ఖైదా ఇట్లాంటి మన దగ్గర ఏది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చూడండి, ఎస్డిపిఐ పిఎఫ్ఐ పేరుతో ఉన్నటువంటి విద్యార్థిని కదిలించండి, వాడు ఎంత రాడికల్ గా మాట్లాడుతున్నాడు. వాడు ఈ దేశంలో మొక్కలైపోవాలి, హిందువులు నాశనం అయిపోవాలని బహిరంగంగా మాట్లాడుతున్నాడు. గుడి దగ్గర పూజలకు సంబంధించి ఆడ అనుమతి తీసుకోవాలంటాడు, వాడు మసీద్ దగ్గర అడగడానికి లేదంటాడు. ఇవన్నీ జేఎన్యూ యొక్క విషవృక్షాల యొక్క విత్తనాలు కదా. ఇదంతా సిస్టమేటిక్ గా జరుగుతుంది. దాని మీద చట్టం అనేటటువంటిది కఠినంగా వ్యవహరించడం ఒక ఎత్తు, సమాజం అటాకింగ్ దూరంలో వెళ్ళకపోతే కనుక
వీడు మాట్లాడే తప్పు అని ప్రతి ఒక్కరు నిలదీయకపోతే, నిందించకపోతే గనక భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఎత్తుక్కోవాలి. ఓకే ఓకే దేవిక గారు చూసారు కదా నమస్తే. నమస్తే. నిన్నటి అంటే ఇప్పుడు ఖబర్ ఖుదేంగే అన్నా లేదా నార్త్ ఈస్ట్ को भारत से कट कर सकते అన్న असोम को काटना हमारी जिम्मेदारी है అంట. మళ్ళీ వైరల్ అవుతున్నాయి అప్పుడు అతను అన్నవి. అంటే బెయిల్ రాకుండా కూడా జైల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే असोम और इंडिया कट के अलग हो जाए है, रास्ता बंद करो. చికెన్ నెక్ కూడా మెన్షన్ చేస్తూ చికెన్ నెక్ ముసల్మానం కా హే ఇలాంటి నినాదాలు ఇచ్చి అడ్డగా దొరికిపోయి సాక్ష్యాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకోటి 5గురికి బెయిల్ కూడా ఏదో ఇచ్చారు. చిన్న పిల్లడు ఏదో అజ్ఞానంతో పిల్లలు కాదు, వాగాడు. అదే చెప్తున్నా. ఇన్ని సంవత్సరాలు పిల్లలు కాదు, కానీ ఇన్ని సంవత్సరాలు పిల్లలు జైల్లో కాదు, పెడతారా? 20లో ఉన్న వాళ్ళు. నిజంగా 20లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. పిల్లలేంటి అనకూడదు కానీ అంటే పెరచి వీళ్ళని డిఫెండ్ చేసేవాళ్ళు ఏంటంటే ఏదో చిన్న పిల్లలు ఏదో నిజంగా వాళ్ళు ఏమైనా కట్ చేశారా చికెన్ నెక్ ఏదో ఆవేశంలో అన్నారు, ఇట్లా డిఫెండ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కాదు, వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు తుక్కుడే భారత్ తుక్కుడే కరేంగే అన్నప్పుడు కాదు 2016లో తుక్కుడే కరేంగే అన్నప్పుడు కూడా వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడితే వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతారా? ఏదో చిన్న పిల్లలు ఏదో చిన్న పిల్లలు ఎలా భరత్ గారు వాళ్ళకి ఏంటి ఇట్లా అని కొద్దిమంది జర్నలిస్టులే అంటే నేషనల్ మీడియాలో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టులే చిన్న పిల్లలు తప్పే ఉంది దానిలో. సరే ఏదో అన్నారా, నిజంగా వాళ్ళు ముక్కలు చేస్తారా? మహాముదుర్లో చిన్న పిల్లలు కాదు, మహాముదుర్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఫ్రీ ఫ్రెండ్షిప్, ఫ్రీ ఏమంటారు వేడుకలు, ఫ్రీ ఏమంటారు కాండోమ్స్ కూడా దొరుకుతున్నాయి. విచ్చలవిడిగా కాండోమ్స్ కూడా దొరుకుతున్నాయి జేఎన్యూ ప్రాంగణంలో. గోడలన్నీ రాతలతో నిండిపోతున్నాయి. పిల్లనేం కాదు, మహాముదుర్లు. ఇందాక సాయి గారు అన్నారు కమ్యూనిస్టు కార్యాలయంలో తేల్తారంటే వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. ఇప్పుడు కమ్యూనిస్టు కార్యాలయాన్ని దాటి కన్హయ్య కుమార్ను చూసినా మనం ఎక్కడికి పోయిండు, మొదలయ్యేది అక్కడ, చివరంతం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కాంగ్రెసా, డీప్ స్టేటా, జార్జ్ సోరెసా, ఇప్పుడు న్యూయార్క్. ఆఫ్టర్ ఆల్ మేయర్, అలాంటి మేయర్లు ఎంతమంది లేరు భరత్ గారు మన భారతదేశంలో. న్యూయార్క్ అనేది ఒక చిన్న సిటీ అమెరికాలో. ఆఫ్టర్ ఆల్ ఒక మేయర్ 2-3 రోజుల ముందు వెళ్లి ఒక ఉగ్రవాది, అంటే మనం టెక్నికల్ గా సరే కోర్టు నిందితులే అనుకుందాం గానీ, నిందితుడి తల్లిదండ్రులు వెళ్లి న్యూయార్క్ మేయర్ ని కలిసి మేయర్ స్వయంగా లెటర్ రాశాడంటే ఏంటి? ఇక్కడ కోర్టులను ప్రభావితం చేయాలనుకుంటున్నారా వాళ్ళు? లేదంటే ఇక్కడ న్యాయ వ్యవస్థను బెదిరించాలనుకున్నారా? జడ్జిలను భయపెట్టాలనుకుంటున్నాడా? అసలు ఏమిటి సంబంధం న్యూయార్క్ మేయర్ కి భారత్ ఒక అంతర్గత వ్యవహారం ఇది. ఢిల్లీలో భరత్ గారు మీరు చాలా ఏళ్ల పాటు ఢిల్లీలో చేశారు. నేను ఆ టైంలో అయితే ఢిల్లీ అల్లర్ల సమయంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ఇందాక ప్రస్తావన వచ్చింది యూఏపీఏ కింద అరెస్ట్ అయిన వాళ్ళు. సాధ్వి ప్రజ్ఞాను మీరు చూసారు, నేను దగ్గరుండి చూసా పార్లమెంట్ లో. ఆమె ఇప్పుడు కనీసం నడవలేదు. అప్పుడేమయ్యారు వీళ్ళందరూ కూడా? రాజద్రోహం తెచ్చింది ఎవరు? అసలు ఆ చట్టం తీసుకొచ్చింది ఎవరు? యూఏపీఏ. ఇంకోటి ఎంత వీళ్ళని ఏమనాలి, సిగ్గు లేదనాలా? అసలు ఎంత హాస్యాస్పదం అంటే అమిత్ షాకు మోదీకి ఎందుకు ఏమంటారు తవ్వుతారు వాళ్ళు? బెయిల్ ఇయ్యంది వాళ్ళ చేతుల్లో ఉంటదా? బెయిల్ ఇయ్యంది ఎవరు? ఇది జడ్జిని అనమనండి. ఇప్పుడు ఆ కేసు ఏదైతే మొన్న బెయిల్ వాళ్ళు ఇండైరెక్ట్ గా చేసేది ప్రొటెస్ట్ అదే, జడ్జికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పేరు చెప్పలేరు కాబట్టి అన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ప్రొటెస్ట్ అంటే అది హోమ్ మినిస్ట్రీకి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అనుకోవచ్చు. బెయిల్ ఇవ్వకపోతే ప్రొటెస్ట్ అంటే అది మరెవరికి సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగానే కదా. అదే వేరే చోట వేరే విషయంలో చేస్తే బహుశా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యేదేమో. ఇప్పుడు అమిత్ షా గాని మోదీని గాని అంటే ఏంటి అంటే రాజకీయ విమర్శలు ఎందుకు? ఒక యూనివర్సిటీ కేంద్రంగా వాళ్లకు రాజకీయాలు ఎందుకు? అసలు ఎక్కడ ఎన్ఐటీస్ లో ఐఐటీస్ ఇలాంటి ఎన్నో జాతీయ సంస్థలు ఉన్నాయి, ఎయిమ్స్ లాంటివి ఉన్నాయి, ఎక్కడా లేనిది అక్కడే ఎందుకు సమస్య వస్తుంది? నేను ఇందాక నా కొడుకు కూడా అలాంటి ఒక జాతీయ సంస్థలోనే చదువుతున్నాడు, వాడితో డిస్కస్ చేశాను నేను. ఇలాంటి వాటికి దూరంగా ఇన్ని జాతీయ సంస్థలు ఉన్నాయి, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, జేఎన్యూనే ఎందుకు కేంద్రంగా ఉంటుంది అంటే దాని మీద మరి ఎందుకు సీరియస్ గా దృష్టి పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వము? ఏం జరుగుతున్నాయి? మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు ఇంట్రడక్షన్ లో, పదే ఇవే రిపీట్ అవుతున్నాయి. ఏంటి? యాకూబ్ మొమెన్ కు ఊరి శిక్ష వేస్తే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఆందోళన చేసేది జేఎన్యూ స్టూడెంట్స్ ఏ ఉంటారు. వీళ్ళకి అసలు అఫ్జల్ గురుకు సపోర్ట్ గా నేను చాలా ఇన్సిడెంట్ చెప్తాను. అఫ్జల్ గురు సపోర్ట్, యాకూబ్ మెమన్ సపోర్ట్. ఛత్తీస్గఢ్ లో దంతెవాడలో 76 మంది జవాన్లు మందుపాత్రలో చనిపోతే సంబరాలు చేసుకుంటారు. ఇవన్నీ ఇట్లా లెక్కలేనని ఇన్సిడెంట్స్. ఇట్లా ఇప్పుడు ఏంటంటే
వీళ్ళు ఎంత సిగ్గుచేటంటే ఇంకొకటి వీళ్ళు సామ్యవాదులు, వీళ్ళంతా వినిపించేది వీళ్ళంతా వామపక్ష అనుబంధ. కొన్ని రోజులు అక్కడ ఉంటారు, ఇప్పుడు కన్హయ్య లాగా మళ్ళీ వచ్చేస్తారు. దీని వెనకాల కాంగ్రెస్ ఉంటది, న్యూయార్క్ ఉంటది, ముందు వామపక్షాలు ఉంటాయి, దేశ అంటే బయట ఉన్న శక్తులు ఉంటాయి. డెఫినెట్ గా వీళ్ళు సామ్యవాదులు అని చెప్పుకుంటూ ఒక ఏమంటారు సామ్రాజ్యవాదం అని అమెరికాను వ్యతిరేకించే వాళ్ళు సిగ్గు లేకుండా మమ్దాని అనేవాడు వాడు రాసిన లెటర్ ని వీళ్ళు గొప్పగా ప్రదర్శిస్తున్నారు. బయట నుంచి మద్దతు వస్తుంది వీళ్ళకని చెప్తున్నారు. అసలు ఎవడు వాడు? జోహ్రాన్ మమ్దాని ఎవడు? ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారము, కోర్టులో జరుగుతున్న విషయము. బెయిల్ నిరాకరించింది అంటే బెయిల్ ఇంకా బెయిల్ పిటిషన్ మీద విచారణ వస్తుంది, నిర్ణయం జరుగుతుంది అన్న టైంలో 3-4 రోజుల ముందెళ్ళి అమెరికా వెళ్ళి వాడెవరినో వీళ్ళు గడవడం ఏంటి, వాడు వీడికి లెటర్ ఇవ్వడం ఏంటి, వీడు తీసుకోవడం ఏంటి, వీళ్ళు రచ్చ చేయడం ఏంటి, బెయిల్ ఎట్లా ఇస్తారు? హత్య మాత్రమే కాదు, ఇది మాత్రం అసలు రాజద్రోహం అంటే ఇదే. రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశారు, భారత్ను ముక్కలు చేద్దామని అడ్డంగా దొరికిపోయారు. ఆధార సహితంగా కోర్టు దగ్గర ఉంది కాబట్టి కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా ఇది రాజద్రోహము, దేశద్రోహమే అని చెప్పినప్పుడు వీళ్ళు పిల్లలు ఎట్లా అవుతారు? భరత్ గారు పిల్లలు కాదు, ముదుర్లు, పిహెచ్డీలు, పీజీలు చేసి అడ్డంగా అంటే ప్రజలు కడుతున్న పన్నులతో బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా. జేఎన్యూలో ఎవరితో బతుకుతున్నారు వాళ్ళు? ఎవరి పైసలతో బతుకుతున్నారు? ఫ్రీగా తిని కోర్సుల పేరుతో డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు చేస్తూ పిహెచ్డీల పేరుతో 40-45 ఏళ్ళు వచ్చే వరకు కూడా బయటకు వచ్చి ఉద్యోగం చేసుకునే ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా మనం గమనిస్తే 4 ఏళ్లుగా కూడా ఢిల్లీ అల్లర్ల నుంచే చూస్తే మొత్తం వాళ్లే ఉంటారు. మీరు గమనించండి, ఆందోళన చేస్తున్న వాళ్ళు 5 ఏళ్ల క్రితం వాళ్లే ఏమైనా పెట్టాలా? ఇటువంటి యూనివర్సిటీలో కట్ ఆఫ్ ఏమైనా పెట్టాలా? 30 years దాటితే ఇక మీరు యూనివర్సిటీలో ఉండొద్దని పెట్టాలి. ఎక్కడైనా పెట్టాల్సిందే. జేఎన్యూకు ఖచ్చితంగా పని చేయాలి. చదువుకొని వచ్చి అక్కడ ఇంకా తినుకుంటూ వాళ్ళు తినమరిగి తెగవలసి కొట్టుకుంటున్నారంట. నేనైతే బయటకు వచ్చి ఉద్యోగం చేసే తెలివి ఉండదు వాళ్ళకి, సపోర్ట్ గా మళ్ళీ వీళ్ళు ఇంకా ఇది ఎట్లయిపోతుందంటే వాళ్ళది ఇంకా పెరిగిపోతుంది అనమాట. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఒక మేయరు అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు బెదిరించినట్టేనా? అంటే న్యాయ వ్యవస్థను ఎట్లా ప్రభావితం చేయాలనుకున్నారా? అక్కడ నుంచి లెటర్ తీసుకొచ్చి సొంత చేతి రాతతో రాసిన ఒక లెటర్ తీసుకొచ్చి ప్రదర్శించడం ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జోహ్రాన్ మమ్దాని మద్దతు మాకుంది, న్యూయార్క్ మేయర్ మద్దతు మాకుంది అంటే ఏంటి అసలు? సరిగ్గా 3-4 రోజులకు ముందు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు వస్తుందనగా, బెంచ్ మీదకి వెళ్తుందనగా 3-4 రోజులకు ముందు అంటే ఈ కుట్ర ఇది ఆగేది కాదు, ఎప్పుడు ఆగేది కాదు. ఖచ్చితంగా వీళ్ళ అంటే ఆ మూలాలు జేఎన్యూ దగ్గరే ఉన్నాయి. ఆ మూలాలను మరి ఎట్లా వాటి మీద ఏమంటారు బ్రేక్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుంటే కష్టం, చాలా కష్టం. వాడు అన్నాడు మమ్దాని అనేవాడు ఢిల్లీ వరకు అన్నట్టున్నాడు కదా, న్యూయార్క్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ వరకు వస్తామన్నాడు తను బాధ్యత తీసుకునే ముందే. అంటే ఈ శక్తులన్నీ ఏకమైపోతున్నాయి. ఇప్పుడు అసోమును విడదీస్తా అంటారు, నెక్స్ట్ నార్త్ కూడా చేస్తారు. అందువల్ల ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ హస్తం కూడా ఉంది అనేది ఒకటి. కమ్యూనిస్టులు అంటే చెప్పిన కదా వాళ్ళ దుకాణం బంద్ అవుతున్న పరిస్థితుల్లో వీళ్ళందరూ మళ్ళీ శక్తులందరూ ఒకటైపోతున్నారు. ఇక ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. నిజంగా ఈ దేశానికి కీలకం. మొన్న అన్నారు ఎవరు, మన బిఎల్ సంతోష్ అన్నారు, బంగ్లాదేశ్ ను కాపాడుకుంటేనే భారతదేశాన్ని కాపాడుకుంటామని. అది నిజంగా నిజం. ఇది ముఖ్యంగా అంటే ఎలక్షన్ల ముందు అంటే ఒక కీలకమైన రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చే ముందు ఇలాంటివన్నీ జరిగితే సరే యాదృచ్ఛికం అని కాదు. బెయిల్ పిటిషన్ ఉంది, మళ్ళీ ఇంకో 1 year వరకు మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి లేదు. కానీ సరే ఇదే సమయం కదా, సందు కోసం చూస్తారనమాట. అప్పుడు వ్యవసాయ చట్టాన్ని అట్లాగే చేశారు కదా. అంటే ఒక సందర్భం కోసం చూసి కాచుకుంటే ఎక్కడ దేశంలో ఎక్కడ కల్లోలం రేగాలి, తుకుడే ఇంకా గ్యాంగ్ మనం పెట్టేసినాం కదా, దేశాన్ని ముక్కలు చేసే ఈ బ్యాచ్ ఇవి కంటిన్యూ చేస్తున్నారంటే ఖచ్చితంగా అంటే జేఎన్యూ విషయంలో ఇందాక సాయి గారు అదే చెప్పారు. జేఎన్యూ మీద కొంచెం ప్రత్యేక దృష్టి అయితే పెట్టాలి కేంద్ర ప్రభుత్వమా. ఎందుకంటే పౌర సమాజం నుంచి మీడియా కూడా ఏం దిక్కుమాలిన మీడియా అండి అసలు. వైర్ లో ఇంటర్వ్యూ మాట్లాడుతూ నా కొడుకు భగత్ సింగ్ అంటాడు. ఉగ్రవాది అనొచ్చు మనం వాళ్ళని, ఉగ్రవాదులు అనొచ్చు. వాళ్ళు రాజద్రోహం కింద దేశద్రోహం కింద అరెస్ట్ అయ్యారు. కోర్టు కూడా చెప్తోంది ఖచ్చితంగా మీరు చేసింది దేశద్రోహమే అని చెప్తున్నప్పుడు మనం అనడంలో ఎందుకు అభ్యంతరం? నాకైతే అభ్యంతరం లేదు. కానీ భగత్ సింగ్ లాంటోడు నా కొడుకు అంటున్నాడు. ఇంటర్వ్యూ ఇస్తూ ది వైర్ అనే ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ నా కొడుకు భగత్ సింగ్ అంటే ఏంటి? భగత్ సింగ్ తో ఎట్లా పోలు దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నాడా భగత్ సింగ్? ఆ పోలికేంటి అసలు? ఒక స్వతంత్ర
వాక్ స్వాతంత్ర హక్కు ఇట్లా దుర్వినియోగం అవుతుంది. ఏం వాక్ స్వతంత్రం అసలు చాలా దారుణంగా ఉన్నాయి. భగత్ సింగ్ తో పోల్చడము, న్యూయార్క్ జోక్యం ఏంటి, అసలు ఏం జరుగుతోంది, నిజంగా ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. నిజంగా అంటారు, నేనైతే బాస్టర్స్ ఎదవలైతే వాళ్ళని ఒక్కొక్కరిని మరి ఎందుకు ఇంత అంటే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతున్నాయి, ఎందుకు అంత ఉదాసీనంగా ఉంటుందో నిజంగా అందరి నుంచి వస్తున్న ప్రశ్న అయితే అదే. నిజంగా ఏ యూనివర్సిటీలో ఇంత లేదండి, ఇంత ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎక్కడ అలాంటి అసలు విద్యార్థులు చదువుకోవడము అంత ప్రాపర్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కేవలం జేఎన్యూ కేంద్రంగానే జవహర్లాల్ నెహ్రూ కేంద్రం మన తొలి ప్రధాని నెహ్రూ పేరు మీద ఉన్న యూనివర్సిటీ మరి ఎందుకు అట్లా అయిపోయింది, ఎందుకు దాన్ని ఒక్కొక్కటి క్రమక్రమంగా చేసుకుంటూ వస్తున్నారు, జేఎన్యూ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ పిల్లలు అక్కడ మాత్రమే ఎందుకు అట్లా తయారవుతున్నారంటే అర్థం కాకపోవడం ఏముండదు, అన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోలేం. కానీ దేశంలో ఉన్న అటువంటి భావజాలం ఉన్న పిల్లలందరూ కూడా మాకు సెంట్రల్ మాకు రాజధాని అదే అని అనుకుంటారేమో. ఎస్, మొన్న ఎక్కడో చూసా, తల్లి కూతుళ్ళు ఇద్దరు యూనివర్సిటీలో చదువుకుంటున్నారంట. తల్లి కూతుళ్ళు ఇద్దరు యూనివర్సిటీ స్టూడెంట్స్. వాళ్ళ పిల్లలని ఎట్లా అంటాం మనం చెప్పండి, పిల్లల వాళ్ళు ముదుర్లు. యమునా పటేకర్ మీరు కూడా స్టూడెంట్ అప్పుడు యూత్ పార్లమెంట్ ఇవన్నిట్లో పాల్గొన్నారు, 10-12 దేశాలు కూడా వెళ్ళారు. ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు 2026 వచ్చింది, వాళ్ళంతా కూడా సరే ఇంతకు ముందు ఎట్లా ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం అందరు కూడా ఎడ్యుకేషన్ దీని మీద చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ ఇంకా ఎందుకు మారట్లేదు? ఇట్స్ అ డెలిబరేట్ ఎఫర్ట్ అంటానండి. ఇది సిస్టమాటిక్ గా డెలిబరేట్ గా జరుగుతున్న ఎఫర్ట్ ఇది. ఇందాక అన్నట్టుగా కూడా ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మీరు చూడండి, అనేక దేశాలలో స్పీచ్ ఎగ్జిస్ట్, రైట్ టు స్పీచ్ ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ ఒక క్లాస్ తో, ఒక పాజ్ తో. కానీ అన్ఫార్చునేట్లీ మనకు కూడా ఆర్టికల్ 19(1)(a) ఉన్నది. ఆర్టికల్ 92 మనకి ఆర్టికల్ 90 కూడా 2 చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్స్ అబ్సల్యూట్. మనకు అర్థం కాదు ఏంటంటే ఏదైనా మాట్లాడేస్తే మనం చెల్లుతుంది అంటే చెల్లదు. కానీ ఈ రోజు మనం మొదటిదే తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటారు, కానీ నువ్వు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా కట్టేలు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఉదాసీనత అనేది మనకు కనబడుతోంది. ఎందుకు ప్రభుత్వాలు యాక్ట్ చేయటం లేదు, ఎందుకు ఇంత బహిర్గతంగా చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తూ, సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తూ, గవర్నెన్స్ ని ఛాలెంజ్ చేస్తూ, వ్యక్తులను వ్యవస్థలను ఛాలెంజ్ చేస్తూ, మరీ ముఖ్యంగా దేశ సార్వభౌమత్వానికి కూడా ఛాలెంజ్ చేస్తున్న విషయాలలో ఇంకా ప్రభుత్వం సైలెంట్ గా ఉండడానికి ఏమిటి అంటే ఐ థింక్ ఇట్ ఈస్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు యాక్ట్ స్విఫ్ట్లీ. అంటే చాలా పటిష్టంగా, చాలా స్ట్రిక్ట్ గా ప్రభుత్వాలు అగ్రెసివ్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మిగతా వాళ్ళు ఎవరైతే మీకు ఇక్కడ రైట్స్ ఉల్లంఘన అని మాట్లాడితే తీసుకెళ్లి వాళ్ళని ఆ దేశాల్లో పడేయాలి. ఏ దేశాల గురించి వీళ్ళు సమర్థిస్తున్నారో తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పడేస్తే తెలుస్తుంది వాళ్ళకి అక్కడ ఏమిటి అనేది. ఈ రోజు భారత్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు మీరు తీసుకుంటే ఏ దేశాల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదండి? ఏ దేశంలో ఉంది? పక్కనున్న దేశాల్లో కానీ ఇక్కడున్న మనం తీసుకున్న ఈ యొక్క భారత్, ఈ ఎంటైర్ ఏషియన్ రీజన్ తీసుకుంటే ఏ ఒక్క రాజ్యాల్లో ఉన్నది చెప్పండి? ఈ రోజు ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడతాం, రాజకీయంగా మాట్లాడతాం, సైనిక అంశాల మీద మేము మాట్లాడతామని వాదన చేస్తే కఠినమైన శిక్షలు అమల్లో ఆ దేశాల్లో ఉన్నాయి. ఇది కేవలం ఇక్కడే కాదు, కానీ ఈ రోజు ఇందాక అన్నట్టుగా మన అంతర్గత విషయాల మీద ఎవరో జోక్యం చేసుకోవడము, దాన్ని మనం వీక్షిస్తూ ఊరుకున్నామంటే అది మన చేతగాని తనమే అవుతుంది. అంటే ఏంటి జేఎన్యూ పరిపాలన ఇలాంటి ఘటనలు అరికట్టడంలో విఫలమైందని చెప్పొచ్చు? నేను డెఫినెట్ గా అయితే అవును అంటాను, ఖచ్చితంగా అవునని అంటాను. ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి శక్తులు ఈ రోజు పూర్తిగా కూడా దేశ వ్యతిరేక శక్తులు, ఇక్కడ పార్టీ కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థలు కాదు, దేశము యొక్క ఇష్యూని మనం తీసుకుంటే దానికి సంబంధించి ఈ రోజు వ్యతిరేక శక్తులు ఇంత పేటరీపోయి ఇంత మాట్లాడుతుంటే దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఈ రోజు మనకు అనవసరం అండి. వీ నీడ్ టు టేక్ ఎ వెరీ ఒక ఐరన్ స్టాండ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి మెత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా దేశాల వీళ్ళకి ఎందుకు వాయిస్, వీళ్ళకి ఎందుకు పెగలదు, వీళ్ళకి ఎందుకు వాయిస్ రాదు, వీళ్ళకి వై దే డోంట్ టాక్ అబౌట్ ఆల్ దీస్ ఇష్యూస్ అవుట్ సైడ్? ఆ దేశాలకు మీరు చూస్తే నాట్ ఓన్లీ దాట్, ఇంక్లూడింగ్ దేర్ ఇంటర్నెట్, సోషల్ మీడియా, వాళ్ళ చాట్స్, న్యూస్, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్. ప్రతిదీ కంట్రోల్డ్.
నాట్ ఓన్లీ నేను ఈ రోజు భారతదేశంలో మాత్రమే మనకి ఇంత రిలాక్సేషన్ ఉంది, కానీ ఈ రోజు ఇది దేశ వ్యతిరేకంగా మారుతోంది. ఒక్కళ్ళు కాదు, ఈ రోజు ఒక్కరి భావాజాలం కాదు, అనేక మంది భావాజాలను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళ ఒక నెగటివ్ నరేటివ్స్ తో మనుషుల మనసుల కలుషితం చేస్తున్నారు. అండ్ ద ప్రాబ్లమ్ టుడే వాట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ టర్మాయిల్ అంటాను. ఈ రోజు ఎక్స్టర్నల్ గా ఉన్న ఎనిమీస్ వేరు, ఎక్స్టర్నల్ ఎనిమీస్ వర్సెస్ ఇంటర్నల్ ఎనిమీస్. ఇది ఇంకా భయంకరం. మీకు కనీసం బయట ఉన్న శత్రువులు ఎవరో మీరు చెప్పగలుగుతున్నారు, వీళ్ళు ఫలానా వాళ్ళు. ఏంటి డైరెక్ట్ ప్రధాని మోడీ అమిత్ షాలపై నినాదాలు చేయడం రాజకీయ విమర్శన, దుష్ప్రచారం? నేను మీకు ఒకటి అంటాను, ప్రధాని గారి మీద విమర్శ చేయడము, లేకపోతే ఇంకో కొంతమంది మీద విమర్శ చేయడము, విమర్శలకు కూడా మనకు హక్కు ఇచ్చింది మన రాజ్యాంగం. అంటే అది ఎలా ఉండాలి, అది ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా ఏవైతే ఉన్నాయో సిస్టమేటిక్ గా మీరు ఒక కార్యాచరణ మీద విమర్శ చేయండి. మీరు ఏదైనా ఒక ప్రతిపాదిక తీసుకొస్తే ఈ ప్రతిపాదిక వల్ల జరిగిన వాటి మీద మీరు విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తి దూషణ కాదు. వ్యవస్థ ఏదైనా ఫౌండేషనల్ దాని మీద, ఇన్స్టిట్యూషనలైజ్డ్ వాటి మీద మీరు చర్చలు చేసి దాంట్లో ఏమైనా లోపాలుంటే దాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. అది విమర్శ అంటే. ఇట్ షుడ్ బి ఎలా ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం మనం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరు చేసినా అది మనం పర్సనలైజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు జరుగుతోంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు, విద్వేషం, రెచ్చగొట్టే పనులు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రతి దాంట్లో మీరు చూస్తే ఇట్స్ ఒక స్లో పాయిజన్ లాగా మీరు పూర్తిగా కూడా ట్యూన్ చేస్తున్నారు. మీ యొక్క నరేటివ్స్ మీద మీరు నరేటివ్స్ ని, నెగటివ్ నరేటివ్స్ ని తీసుకొస్తున్నారు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన పత్రికలు అవన్నీ కూడా ఇంటర్నేషనల్ అరీనాలో తిరిగే ఆ పత్రికలు అవి పూర్తిగా దేశ వ్యతిరేకంగానే మాట్లాడతాయి, భారత్ కి వ్యతిరేకంగానే మాట్లాడతాయి. ఇందాక వారు చెప్పారు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నెగటివ్ నరేటివ్స్ తో నిండిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నానంటేనండి, విశ్వవిద్యాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండాల్సిన ఇవి పూర్తిగా రాజకీయంగా లేకపోతే మతపరమైన విద్వేషాన్ని ఎజెండాగా చేసుకొని ఒక ప్రయోగశాలగా చేస్తున్నారు. దాంట్లో బలవుతోంది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళంతా స్కేప్ గోట్స్. బై ద వే, ఈ రోజు ఎవరైతే వాయిస్ చేసి నించుంటున్నారో వీళ్ళంతా మళ్ళీ స్కేప్ గోట్సే. వీళ్ళ వెనక పెద్ద శక్తులే ఉన్నా అది ఎవరో మనందరికీ తెలుసు. ఈ రోజు బహిర్గతంగా పీపుల్ విత్ అ నేషనలిస్టిక్ అవుట్లుక్ వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు ఇలాంటి వ్యక్తులను. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి వ్యక్తులను కొన్ని వ్యవస్థలు బయట నుంచి ప్రేరేపించి నడిపిస్తున్నాయి. చూసారా, ఇది మామూలు పరిణామం. ఇది చాలా డేంజర్ కదా. కేంద్ర ప్రభుత్వం జేఎన్యూ విషయంలో కఠిన చర్యలు ఎందుకు డెఫినెట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీడియాని ఒక పవర్ఫుల్ మాధ్యమంగా కూడా ఇలాంటివి లేవనెత్తినందుకు నిజంగా ఐ అప్రిషియేట్ జీ న్యూస్ ఫర్ దిస్ అండ్ ఎస్పెషలీ భరత్జీ. ఇక్కడ ఏంటంటే ఇటువంటి వాటిని చర్చ జరగాలి. నాకు తెలిసి హౌ మెనీ ఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కేవలము, నేను మళ్ళీ అంటున్నాను, ఎక్స్టర్నల్ ఎనిమీస్ వర్సెస్ ఇంటర్నల్ ఎనిమీస్. ఇది మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ, ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది? కాబట్టి ఈ రోజు ఒక సోషల్ అన్రెస్ట్, ఒక సివిల్ వార్ ని కూడా ప్రేరేపించే ఇలాంటివి వదిలేస్తే అగైన్ మార్క్ మై వర్డ్స్, ఇలాంటివి వదిలేస్తే ఒక సివిల్ వార్ పరిస్థితులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వం మాటికి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని, ఒక గవర్నెన్స్ మీద మీరు అటాక్ చేస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మీరు అటాక్ చేస్తున్నారు. మీలో ఎక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు. మీరు ఎక్కడా కూడా చక్కగా అదేదో మీరేదో విజ్ఞానవంతంగా మాట్లాడటం లేదు, అలాంటి చర్చలు జరగటం లేదు. పూర్తిగా విషపూరితమైనది, మతాన్ని ప్రేరేపించే విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? దీని మీద ఖచ్చితంగా చట్టాలు కూడా అమెండ్ చేయాలి. ఈ రోజు నాకు తెలిసి యూనివర్సిటీ వాళ్ళు డెఫినెట్ గా కూడా పర్మనెంట్ గా డిబార్ చేయాలి స్టూడెంట్స్ ని. ఇటువంటి వాటికి యూనివర్సిటీస్ లో తావు లేదు. దే షుడ్ గో ఫర్ పర్మనెంట్ డిబార్మెంట్. సస్పెన్షన్ కూడా టెంపరీ సస్పెన్షన్ తో ఏమి జరగదు. మళ్ళీ వాళ్ళకి వెనక్కి వస్తే అదే విషపూరితమైన భావజాలం. ఇలాంటి వాళ్ళని పర్మనెంట్ గా డిబార్ చేసి మరి ఏ యూనివర్సిటీస్ లో కూడా వాళ్ళకి మళ్ళీ ప్రవేశం లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు ఇది కాదు. మీరు చూస్తూ ఉంటే ఏదైతే ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి చట్టంలో వీళ్ళ మీద నమోదైందో, దీస్ పీపుల్ ఆర్ నాట్ నార్మల్. కాబట్టి వీళ్ళ మీద ఒక నిఘా ఉండాలి, వీళ్ళ మీద పరస్పరం అలాంటి చేయాలి. అండ్ ప్రభుత్వాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి, కొన్ని చట్టాలు తీసుకురావాలి. విద్యార్థులే అని వదిలేస్తే రేపొద్దున విషబీజం అయ్యి పూర్తిగా కూడా విషవృక్షం వలె పూర్తిగా కూడా దేశాన్ని సర్వనాశనం చేసే కంకణం వీళ్ళు కట్టుకున్నారు. కాబట్టి వీ హ్యావ్ మోర్ డేంజర్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎనిమీస్. అగైన్ మార్క్ మై వర్డ్స్, ఇంటర్నల్ ఎనిమీస్ అంటే మతపరమైన మాటలు నేను ఇక్కడ మాట్లాడటం లేదు. ఈ రోజు హిందువులు ముసుగులో ఉండి కూడా సూడో సెక్యులర్స్ గా దేశ విద్రోహ శక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మతాలతో సంబంధం లేదు. దేశ భక్తి అనేది లేదు. దౌర్భాగ్యం. ఈ రోజు ఏ పార్టీ ఉంటే ఏమిటండి,
ఏ పార్టీ అయి ఉంటే ఏంటి, ఏ పార్టీ అయినా కూడా మీరు ఉన్నది ఈ దేశంలో, ఈ దేశ తిండి తింటున్నారు, ఈ దేశం కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా నువ్వు ప్రజాపక్షంగా ఉండాలి, ప్రజల గురించి ఆలోచించాలి, దేశ హితం గురించి నువ్వు ఆలోచించాలి. దేశ హితమే నీ ఫస్ట్ ఎజెండా, నీ లాస్ట్ ఎజెండా, నువ్వు చచ్చేంత వరకు అదే నీ ఎజెండా. అది వదిలేసి ఈ రోజు మనము ఈ ఇంత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మాట్లాడుతున్నామంటే ఇది నిజంగా కూడా దారుణం. దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా చాలా చాలా విపరీతాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఒక్కసారి తీస్తే ఈ రోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉన్నవాడు మాట్లాడుతాడు, పోస్టులు పెడుతున్నాడు మనకి. హౌ డేర్ దే డూ ఇట్? సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్. ఐ అపీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్టర్న్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. వాళ్ళు చిన్నోడా పెద్దోడా వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేని వాళ్ళు ఏ వ్యక్తులైనా దేశ వ్యతిరేకానికి వాళ్ళు పాల్పడితే తప్పకుండా కూడా వాడు దేశ ద్రోహిగానే చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కఠిన శిక్షలు వేయాలి. ఊరికే బెయిల్ ఇవన్నీ కాదు, ప్రాపర్ ఇది చేసేసి వెంటనే వాడి మీద శిక్షలు వేసి లోపలేస్తే తప్ప ఇలాంటివన్నీ ఉండదు. లా షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండి. దేశానికి సంబంధించి ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఉండకూడదు, ఎటువంటి టాలరెన్స్. వీ షుడ్ హ్యావ్ జీరో టాలరెన్స్ అగేన్స్ట్ ఎనీ యాక్టివిటీ అగేన్స్ట్ అవర్ కంట్రీ. పూర్తిగా కూడా జీరో టాలరెన్స్ వీటిలో ఉండకూడదు. ప్రభుత్వాలు ఇంకా ఉపేక్షించకూడదు. మరీ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా మనం అపీల్ చేద్దాం ఈ మాధ్యమంగా. లెట్ us నాట్ రియలీ ఇంకా దీన్ని ఇలా పొడిగిస్తూ కనుక మనం చూడకూడదు. జేఎన్యూ నిజంగా దేశ వ్యతిరేక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారకముందే దీన్ని మారింది. ఆలస్యంగా అయినా ఈ రోజు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు వాళ్ళు. వీ షుడ్ నాట్ టేక్ ఎనీ స్టాండ్స్ అండి. ఎందుకంటే మనం ఇందాకే అన్నాం, విద్యా కేంద్రాలుగా ఉన్న ఇవన్నీ కూడా ఈ రోజు వీళ్ళ ఇలాంటి వాళ్ళతో ప్రయోగశాలలుగా మారుతున్నాయి. అంటే ఒక నెగటివ్ ఫీడ్, ఒక నెగటివ్ నరేటివ్స్ తో ఒక ప్రయోగశాలలుగా వీళ్ళు మార్చేస్తున్నారు. నిజంగా విద్యార్థుల భవిష్యత్తు వీళ్ళు పాటు చేస్తున్నారు. వీళ్ళ వెనుకుండా ఎటువంటి దుష్ట శక్తులు ఎవరైనా ఉన్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ కట్టేలు చేయాలంటే వీ షుడ్ కమ్ విత్ స్ట్రిక్ట్ లా. ఆ లా కూడా తప్పకుండా వీ షుడ్ ఇనాక్ట్, వీ షుడ్ ఇంప్లిమెంట్ దోస్ లాస్ ఉండి జుడిషియల్. ఈ రోజు మనం బెయిల్, నేనైతే ఇప్పటికే అంటాను, 5 అక్యూజ్డ్ కూడా వాళ్ళు నేరుగా పార్టిసిపేట్ చేశారా, సమర్థించారా, ఉన్నారా, వాళ్ళకు కూడా శిక్ష వాళ్ళకి కూడా బెయిల్ మంజూరు చేయకూడదని నేను చెప్తున్నాను. క్రైమ్ లో చిన్న క్రైమ్ పెద్ద క్రైమ్ ఉండదు. ఆ ఒక్క క్రైమ్ లో వీళ్ళందరూ భాగస్వాములే. అలాంటి వాళ్ళని ఎవరిని ఉపేక్షించకూడదు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా డిబార్ చేయాలి. అండ్ వీళ్ళ మీద చట్టపరమైన అంశాల మీద ఇంకెన్ని కేసులు ఉన్నాయో అన్ని కూడా నమోదు చేసి దేశ ద్రోహి చట్టం కింద వీళ్ళందరినీ లోపలేయాలి. మౌనిక్ గారు, ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉండి. సో మరి ఈ 11 సంవత్సరాల్లో ఇంకా కూడా రిపీటెడ్ గా జరుగుతున్నాయి, ఏదో 2-3 సంవత్సరాలు కాలేదు. సో జేఎన్యూ రీవ్యాంప్ కు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జీ అండర్ బిఎన్ఎస్ లో మనం చాలా చేంజెస్ చూసినామండి. ఆల్మోస్ట్ ఒక 1400 పర్టికులర్ గా, సరే శిక్షా స్మృతి వేరు కానీ జేఎన్యూ యూనివర్సిటీ పరంగా, యూనివర్సిటీస్ ఇటువంటి వాటికి అడ్డా కాకూడదు కదా, ఇటువంటి కార్యకలాపాలకి. అవునండి, సీరియస్ స్టూడెంట్సే చదవాలి, నిజంగా చదవాలనుకున్న స్టూడెంట్ చదవాలి. టైం పాస్ చేసేవాళ్ళు, వాళ్ళ ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కోసం వచ్చేవాళ్ళు, రాజకీయంగా ఒక పునరాశ్రయ కేంద్రంగా, లేకపోతే మావోయిస్టు డెన్గా, లేకపోతే అది ఎక్స్ట్రీమిస్ట్ డెన్గా ఉండకూడదు కదా. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో, మామూలు యూనివర్సిటీలోనే చాలా ఖర్చు అవుతుంది. ట్యాక్స్ పేయర్స్ మనీ, నాకు తెలిసి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు 5-6 లక్షలు ఖర్చు అవుద్దేమో అక్కడ ఒక సంవత్సరం చదవాలంటే. ట్యాక్స్ పేయర్స్ మనీని వీళ్ళంతా వేస్ట్ చేస్తున్నట్టే కదా. చదువు చారడు బల్పాలు దోషడని చిన్నప్పుడు అనేవాళ్ళు. చదువు కంటే ఎక్కువ ఇతర యాక్టివిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో ఆ యూనివర్సిటీలో మార్పు గురించి, ఇటువంటి యూనివర్సిటీలో మార్పు గురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు? జీ, ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అండి. మనం ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఉమామ్ అనే ఒక ఇమామ్ అని ఇండివిజువల్స్ ని కాకుండా దీని కాన్స్పిరసీ థియరీ, దీనిలో ఇంటర్నేషనల్ ఎజెండా, మనం ఈ నేరేటివ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒకటే పాయింట్ ఏంటంటే, సౌత్ ఏషియన్ మొత్తం చూసినట్టయితే నేపాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకొచ్చిండ్రు, శ్రీలంకలో తీసుకొచ్చిండ్రు, బంగ్లాదేశ్ లో తీసుకొచ్చిండ్రు. అదే పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశంలో కూడా చేయడం కోసమే ఈ ఢిల్లీ రైట్స్, సిఏఏ, ఫార్మర్ ప్రొటెస్ట్ ఇన్ని చేస్తున్నారు వీళ్ళు గత 11 సంవత్సరాల నుంచి. అయితే ఇవి చేస్తున్నా కూడా భారతదేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది జరగట్లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రానికి భాష వేరుగా ఉంటుంది. కాబట్టి ఉన్న రాష్ట్రాలన్నిటిని మొత్తం కలెక్ట్ చేసుకొని ఈ భారతదేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని దించి, మోదీ ప్రభుత్వాన్ని దించి
ఎట్లయితే బంగ్లాదేశ్ లో ఒక పప్పెట్ ని పెట్టినరో, ఎట్లయితే నేపాల్లో ఒక పప్పెట్ ని పెట్టుకున్నారో, ఇప్పుడు ఎట్లయితే వెనజువాలాలో చేసినట్టుగా చెయ్యాలని సిఐఏ 11 years నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంటర్నల్ గా ఉన్న డిస్టర్బెన్సెస్ ని చాలా వరకు క్లియర్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది, అందులో నో డౌట్. అందులో ప్రజలు కూడా ఇట్లాంటి కాన్స్పిరసీస్ ని అండర్స్టాండ్ చేసుకోవడం ఒకటి. రెండోది, భారతదేశం అంత ఈజీగా ఎలాంటి రైట్స్ ఒక ఎక్స్టర్నల్ పీపుల్ వచ్చి క్రియేట్ చేస్తే కాదు కాబట్టి భారతదేశంలో గవర్నమెంట్ ని పడగొట్టలేకపోతున్నారు ఈ కాన్స్పిరసీ చేసిన వాళ్ళందరూ కూడా, భారత విచ్ఛిన్న శక్తులు. అయితే వీళ్ళకి బీజేపీని ఇప్పుడు తొలగించలేము, 11 ఏళ్ళైంది. నెక్స్ట్ 20-30 years వరకు కూడా బీజేపీనే అధికారంలో ఉంటది, బీజేపీదే హవా ఉంటది మొత్తం భారతదేశం అంతా అన్న విషయం వీళ్ళు కనుక్కున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే భారతదేశాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటే ఇది, అందులో ఒకటే ఇది. ఈ కేసు కూడా యూఏపీఏ కింద ఎంతో మంది అరెస్ట్ అయిందండి, ఎక్కడ కూడా ఇట్లాంటి నేరేటివ్ బిల్డ్ కాలేదు. నేను ఇందాకనే చెప్పినాను, కల్నల్ పురోహిత్ 10 సంవత్సరాల వరకు కూడా ఆయనది బెయిల్ హియరింగ్ రాలేదు. కానీ ఆయన విషయంలో ఇంత సెంటిమెంట్ గానీ, వేరే కంట్రీ వాళ్ళు కూడా మన దేశంలో ముక్కు గాని ఏలు పెట్టడం గానీ లాంటివి చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది అక్యూజ్డ్ హిందూ. ఈడ నో డౌట్ గా మనం ముస్లిం బ్రదర్హుడ్ ని అర్థం చేసుకోకపోతే, అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనకి ఇంకెప్పటికీ అర్థం కాదు. అంబేద్కర్ గారు క్లియర్ గా పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో ముస్లిం బ్రదర్హుడ్ ఈస్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పి ఫుల్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలి అని ఆయన అప్పుడే అన్నారు. కానీ మన మేధావులైన కాంగ్రెస్ వాళ్ళు వినలేదు. అదే పాయింట్ నేను ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాను. యూఏపీఏలో చాలా స్ట్రిక్ట్ గా సెక్షన్స్ ఉన్నాయి, నో డౌట్. ఆ యాక్ట్ కూడా చాలా గట్టిగా నడుస్తుంది. కాకపోతే మీరు అన్న పాయింట్ ని నేను కూడా ఒప్పుకుంటా, ఏదైతే అక్కడ జేఎన్యూలో స్టూడెంట్స్ ని ఇట్లాంటివి చేసిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్, ట్రయల్స్ తో పాటుగా వెంటనే అరెస్ట్ మాత్రమే కాదు, ట్రయల్స్ కూడా ఫాస్ట్ గా నడిపించి ఒక సెపరేట్ ట్రైబ్యునల్ ని పెట్టేసి ఒక సెపరేట్ కోర్టును ఈ సెక్షన్స్ కి సెపరేట్ గా ఉంచడం వల్ల విద్యార్థి సంఘాలు ఎన్నికలు ఇవన్నీ అవసరం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏం లేవు విద్యార్థి సంఘాలు ఎన్నికలు. మంచి పని చేశారు. అంత ముందున్న చంద్రబాబు నాయుడు అనుకుంటా విద్యార్థి సంఘాలని ఎన్నికల్ని రద్దు చేసింది, లేకపోతే అంతకుముందు ఉండే ఇక్కడ ఎన్టీ రామారావు విద్యార్థులకు రాజకీయాలు ఎందుకని చంద్రబాబు నాయుడు అన్నాడు, కేసీఆర్ కూడా తర్వాత అన్నాడు. సరే, తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన కూడా అన్నాడు యూనివర్సిటీలో మొన్న ఏబీవీపీ విన్ అయింది సార్. మనకు ఎన్నికలు జరుగుతున్నాయి యూనివర్సిటీస్. నేను అనేది ఏంటంటే స్టేట్ యూనివర్సిటీలో లేవు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీల్లో రద్దు చేశారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో. ఈ సెంట్రల్ యూనివర్సిటీలను విద్యార్థి సంఘ గుర్తింపు ఎన్నిక అని చెప్పి ఇప్పుడు నిన్న పార్టిసిపేట్ చేసిన స్లోగనీరింగ్ అందరు కూడా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సేమ్ ఆఫీస్ బేరర్సే స్లోగనీరింగ్ చేసింది. వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటదండి. ఎందుకంటే మొక్కై వంగని మానే వంగన అన్నట్టుగా వీళ్ళు విద్యార్థి దశలో ఇట్లాంటి వాళ్ళను మనం అరెస్ట్ చేసి యూఏపీఏ కింద వేసినప్పుడైతే నెక్స్ట్ వాళ్ళ మీద ఒక కన్ను వేయొచ్చు. మనం ఇది చేయలేదనుకోండి, రేపు ఇప్పుడు ఈ షర్జీల్ ఇమాం గానీ లేదంటే ఉమర్ ఖాలిద్ గానీ రేపు ఒక ఏరియాలో ఎమ్మెల్యేనో ఎంపీ అయిన తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏం చేయనప్పుడు చేయడం వల్ల కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయిపోయినాడు. పార్టీలో బాధ్యతలు వేరు, ఒక నియోజకవర్గానికి ఎన్నిక అవ్వడం వేరు కదండి. అట్లాంటి పరిస్థితి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు, ఢిల్లీలో ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయినాడు కన్నయ్య కుమార్. లేకపోతే మన దురదృష్టానికి ఎంపీ కూడా అయిపోయేవాడు. అదే కాబట్టి ఆ టైంలో చేయాల్సింది వీళ్ళు ముందే చేసిండ్రు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు వీళ్ళు జేఎన్యూలనే ముందే కూసి బొక్కలో పోయిండ్రు. యూఏపీఏని మనం తప్పుపట్టాల్సింది లేదండి, చాలా మంచి సెక్షన్స్ అవి, చాలా స్ట్రాంగ్ సెక్షన్స్. నో డౌట్ వాటి వల్ల మంచి రిజల్టే ఉంటది. కరెక్ట్ గా వాళ్ళని లోపలనే ఉంచుతారు. జడ్జిని మనము గాని చట్టాన్ని గాని మనం ఇందులో క్వశ్చన్ చేయాల్సింది లేదు. కాకపోతే ఈ ఎకో సిస్టమ్ చూడండి, అదే కల్నల్ పురోహిత్ పట్ల ఇట్లాంటి ఎకో సిస్టమ్ నేరేటివ్ రాలేదు, ఈ విషయం పట్ల నేరేటివ్ వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ నేరేటివ్ ని అండర్స్టాండ్ చేసుకొని ప్రజలు కూడా ఇప్పుడు ఏంది అంటే, మనము ఇప్పుడు భారతదేశంలో రెండే ఉన్నాయండి. ప్రతి దేశంలో ఏముంటాయంటే రెండు, వాళ్ళ దేశానికి సంబంధించి ఒకటి రైట్ వింగ్ ఉంటది, ఒక లెఫ్ట్ వింగ్ ఉంటది. అంటే రిపబ్లిక్ పార్టీ ఏమో బాగా వాళ్ళ రిలీజియన్, వాళ్ళ ఐడియాలజికల్ గా ఉంటది, డెమోక్రటిక్ పార్టీ ఏమో లిబరల్ గా ఉంటుంది. కానీ భారతదేశంలో రెండు డిఫరెంట్. ఒకటేమో భారతదేశానికి ప్రో హిందుత్వ ఒకటి ఉంటుంది, ఒకటేమో యాంటీ హిందుత్వ ఉంటుంది. కాబట్టి ఈ నేరేటివ్ ని అర్థం చేసుకోవాలి భారతదేశంలో ప్రజలు. ఇటు మనం హిందుత్వ వైపు ఉండాలి లేదా యాంటీ హిందుత్వ వైపు ఉండాలి, ఇటు మనం భారతదేశం కోసం అని ఉండాలి లేదా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలి. అంటే భారతదేశంలో రెండు ఉంటాయి.
ఒకటి యాంటీ హిందూ, యాంటీ నేషనల్. రెండోది అదే వాళ్ళే యాంటీ హిందూ, యాంటీ నేషనల్, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్. రెండోది ప్రో హిందూ, ప్రో భారత్, ప్రో బీజేపీ, ప్రో ఆర్ఎస్ఎస్. ఈ రెండే ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఈ రెండిట్లలో ఎటువైపు వెళ్ళాలి అని. యాంటీ నేషనల్ కి వెళ్తే భారత విచ్ఛిన్న శక్తులు, భారత వ్యతిరేక శక్తులకు సపోర్ట్ ఇచ్చినట్టు. ప్రో బీజేపీగా ఉన్నామంటే మనం దేశానికి ధర్మం కోసం నిలబడినట్టు. అంతకు మించి దీనిలో వేరే చెప్పడానికి ఏం లేదండి. ఓన్లీ 2 narratives భారతదేశంలోనే, ఒకటి యాంటీ హిందూ, ఒకటి ప్రో హిందూ. సాయి గారు, యూనివర్సిటీస్ ఎట్లా బేసిక్ గా అయితే ఇవాళ కనబడుతున్నటువంటి లోపం ఒకటేనండి. యూనివర్సిటీలలో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు అన్నది కాదు. వీళ్ళు ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పట్టించినే ఈ భావజాలాన్ని అలవాటు చేస్తున్నారు. దానికి సాక్ష్యం ఇవాళ పోలీసులు ఒకటి పట్టుకున్నారు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తి 15 సంవత్సరాల పిల్లలు. పాకిస్తాన్ కి అతను ఇక్కడి నుంచి సమాచారాలు చేరవేస్తున్నాడు. ఎట్లాగా సైనికుల మూవ్మెంట్ దగ్గర నుంచి ఇతరత్ర యాక్టివిటీ అంతా చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని విచారించి అతని ఫోన్ ని స్కాన్ చేస్తే దాదాపుగా దేశవ్యాప్తంగా ఇట్లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో కూడా వీళ్ళు కొత్త నేరేటివ్ క్రియేట్ చేశారు. అంటే 18 ఏళ్ల లోపు ఉంటే మైనర్లు, వాళ్ళు ఈవెన్ దేశద్రోహ కేసుల్లో అరెస్ట్ అయినా కూడా ఆ పైన 18 ఏళ్లకి రిలీజ్ చేసేస్తారు. కాబట్టి అలాగే వాళ్ళని ఇప్పుడు మోటివేట్ చేస్తున్నారట. ఎవరికైతే ఈ భావజాలాలు అంటే ఈ జేఎన్యూ లాంటి భావజాలాలకి ఫీల్ అయిపోయేటటువంటి పెద్ద అవగాహన లేనటువంటి పిల్లకాయలు ఉంటారో వాళ్ళల్లో ఈ విక్టిమ్ కార్డ్ తీసి ముస్లింలకి విక్టిములుగా చేస్తున్నారు. అన్యాయం జరుగుతోంది. ఇవాళ కూడా ఇందాక కూడా ప్రకాష్ రాజ్ ఎక్కడో మాట్లాడాడంట, ఏదో మొక్క చేస్తే తప్పే ఉంది, నేను వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను, నన్ను అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక తప్పుడు కూతలు కూసి ఆ తప్పుడు కూతలకి సమర్థించుకోవడానికి విక్టిమ్ కార్డు వాడుతున్నారు. ఈ విక్టిమ్ కార్డు చిన్నపిల్లలు యువతరం మీదనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సైకలాజికల్ గా ఫీల్ అవుతారో వాళ్ళ ఫోన్లని వీళ్ళు ఫాలో అప్ చేసుకుని వాళ్ళని వీళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారట. ఇది సరికొత్త తీవ్రవాదంలో రెండవ కోణం. బాలురని మన సైన్యానికి వ్యతిరేకంగా వాడుకునేటటువంటి దేశద్రోహం. అంటే ఇక్కడ నుంచినే బిగిన అయితే రేపు వీళ్ళు యూనివర్సిటీలకు పోతే ఇక ఆ తర్వాత ఏమవుతుంది దేశంలో అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, దేశానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుకోమనండి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుకోమనండి, ఏం అభ్యంతరం లేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా ముక్కలు చేస్తామనే వాడు ఎవడున్నా సరే వాడిని జీవితకాలం ఈ భారతదేశం నుండి బహిష్కరిస్తాం. వాడు పాకిస్తాన్ బదులు బంగ్లాదేశ్ బదులు పొమ్మనండి, దేశ బహిష్కరణ శిక్ష పడాలి. సేమ్ టైం మనం ప్రత్యేకంగా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులు ఉండాలి. ఈ కోర్టులు 2 రకాలు ఉండాలి. ఒకటి సివియర్ టెర్రరిజానికి సంబంధించి ఎన్ఐఏ కేసులు విచారించే కోర్టులు. అవి కాకుండా ఇట్లాంటి కారు కోతలు కూసేటటువంటి నీచుల విషయంలో దశాబ్దాల తరబడి విచారణ కాకుండా ఇమ్మీడియట్ విచారణ జరిపి 1 నెల 2 నెలలు 3 నెలల్లో శిక్షలు వేసి ఆ శిక్షా కాలంలో వాడికి పశ్చాత్తాపం వచ్చేలాంటి పరిజ్ఞానం ఇచ్చేటటువంటి విధమైనటువంటి దేశభక్తులతో వాళ్ళ క్లాస్ పీకే పద్ధతిని ఏర్పాటు. ఆ తర్వాత కూడా వాడు మారడంటే లేపోతలు పడేయడం బెటర్. గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్ లో కాకుండా మన దేశంలోనే తిరగడం బెటర్. దేశద్రోహం అనేటటువంటిది మొక్క దశలోనే తుంచేయకపోతే ఇలాంటి శక్తులు మానులయ్యి ఈ దేశానికి శాపంగా తయారైతే ఆ తర్వాత మనం కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చుకున్న ఉపయోగం లేదు, డిబేట్లు చేసుకున్న ఉపయోగం లేదు. కాబట్టి ఈ దశలోనే అటాకింగ్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, తీసుకుతీరాలి. ఓకే ఓకే దేవిక గారు కన్క్లూడ్ చేద్దాం. ఎస్, ఫైనల్ గా మీరు అన్నట్టు యూనివర్సిటీస్ ఇప్పుడు నాకు చర్చ జరుగుతుండగానే ఒకళ్ళు పంపారు, యూనివర్సిటీస్ లో ఎటువంటి వాటి మీద ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఫుడ్ ఆహారం సరిగ్గా పెట్టకపోతే, లేకపోతే చదువు సరిగ్గా చెప్పకపోతే, లేకపోతే వాళ్ళ దానిలో ఖాళీలు ఉంటే టీచర్స్ ఖాళీలు యూనివర్సిటీలో దీని గురించి చేయాలి, లేకపోతే మాకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన, ఇటువంటి ఇష్యూస్ క్యాంపస్లో సరైన సేఫ్టీ లేదని ఉమెన్ చేయొచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి భారత్ను ముక్కలు చేస్తామని గోడల మీద ఇందుక వీళ్ళ మీద లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎంప్లాయ్ మేము చదువుకున్నా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని ప్రొటెక్ట్ చేయండి, సంతోషిస్తాం.
చదువుకున్నామని ఉద్యోగాలు ఇవ్వండి అనట్లేదు, బయటకు వచ్చి ఉపాధి మార్గాన్ని కూడా వెతుక్కోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, ఢిల్లీ అల్లర్లో ఏదైతే అప్పుడు సిఏఏతో మొదలైన అల్లర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అదే స్టూడెంట్స్ అదే జేఎన్యూలో ఇంకా చదువుతూ ఇంకా రకరకాల కోర్సులు చేస్తూ మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అల్లర్లు కంటిన్యూ చేస్తున్న వాళ్ళలో వాళ్ళే ఉంటారు అనమాట. అవి మాత్రమే కాదు, ఇంకెన్ని రకాలుగా రెచ్చగొట్టడాలు. కిస్ ఫెస్టివల్స్ అంటారు, బీ ఫెస్టివల్స్ అంటారు, మాకు తినే స్వేచ్ఛ లేదా అంటారు. 4 కోట్ల మధ్య ఎవరైనా ఏదైనా తినొచ్చు, ఎవరు అభ్యంతరం చెప్తారు? రెచ్చగొట్టడం, యూనివర్సిటీలో బ్యానర్స్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టి మేము బీ ఫెస్టివల్ చేస్తామని ఆవు బొమ్మ పెట్టేసి వీళ్ళు అంటే ఆ జేఎన్యూ కేంద్రంగా జరుగుతున్నది అది. అయితే అక్కడ మొదలైతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది ఇది అని చూస్తే దేశం దాటి వెళ్తుంది. ఒకప్పుడు రానా అయూబ్, స్వరా భాస్కర్, ఆల్ట్ న్యూస్ జుబైర్, ఈమె ఆర్ఫా ఖనూం, మొన్న తన్ని వాళ్ళ టెర్రరిస్ట్ ఫాదర్ ని ఇంటర్వ్యూ చేసిన ఆర్ఫా ఖనూం, బర్కాదత్, ఇలాంటి వాళ్ళందరూ ఆ వెనకాల ఉంటారు. మనం ఇప్పుడు సుతిన్ బాంబా ఏదో అంటారు కదా, బాంబు ఉంటది పక్కన ఒక తోక ఉంటది, ఆ తోక జేఎన్యూ అయితే దాంట్లో అందరూ ఉంటారు. కొత్తగా ఇప్పుడు న్యూయార్క్ మేయర్ వచ్చి కూడా చేరాడు. ఇంతకుముందు ఈ వామపక్ష మేధావులు మాత్రమే ఉండేవాళ్ళు బయట నుంచి, ఇప్పుడు దేశం బయట ఇంకా జార్జ్ సోరెస్, న్యూయార్క్ మేయర్ ముందు మధుర సంగతిని ఆయనకు సింపతి ప్రకటించి ముందు ట్రంప్ నిలదీయమనండి. లెఫ్ట్ కదా ఆయన, లెఫ్ట్ మధుర లెఫ్ట్ కదా. విచిత్రం ఏంటంటే అమెరికా సామ్రాజ్య విధానము, అమెరికా పెట్టుబడిదారి విధానం అని విమర్శించే వీళ్ళు అమెరికా ఆ దేశం మీద గడాఫీని ఇచ్చేసింది, సద్దాం హుస్సేన్ ఉరిదీసింది, బావుల కోసం పెట్రోల్ బావుల కోసం పెత్తనం చేస్తోంది అన్న వాళ్ళు, వెనుజిల్లాల మీద ఇట్లా చేస్తుంది అన్న వాళ్ళు ఇప్పుడు మమ్దాని సపోర్ట్ చేశాడు, మమ్దాని జోక్యం చేసుకుంటున్నాడు, మమ్దాని వీళ్ళకు మద్దతుగా లెటర్ రాశాడని చెప్పుకోవడం ఎట్లా? మమ్దాని ముందు మధురాను విడిపించమని చెప్పండి. మమ్దాని ముందు ఆయన సరే ఏదో సంఘీభావం కాదు, మమ్దాని చేతనైతే గనక అమెరికాలో పెద్ద రాష్ట్రానికి పెద్ద నగరానికి మేయర్, మన దగ్గర కూడా హైదరాబాద్ మేయర్ సాయంతో తెలుసు, హైదరాబాద్ కన్నా అదే హైదరాబాద్ కన్నా చాలా చిన్నది కదా. అదే న్యూయార్క్ నగర మేయర్ మమ్దాని ఎవరైతే ఉన్నారు, మన జనాభా అంతా లేదు అక్కడ, న్యూయార్క్ నగరం చిన్న నగరమే. ముందు మధురాను విడిపించుకుంటే తోటి కమ్యూనిస్ట్ కదా ఆయన ట్రంప్ కు నచ్చజెప్పి విడిపించుకుంటే చాలు. అదో పెద్ద సర్జరీ మాంకు ఉమర్ ఖలీద్ కు వీళ్ళందరికీ సంఘీభావం చెప్పే బదులు ముందు అక్కడ మధురో సంగతి చూసుకుంటే బెటర్. ఆయన మన దేశ అంతర్గత విషయాల్లో జోక్యం. ఇంకోటి తన పార్టీ మొత్తం డెమోక్రాట్స్ 8 కాంగ్రెస్ మెంబర్స్ అనుకుంటా, అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్ కూడా మద్దతుగా ఏమంటారు, ఒక ప్రాపర్ గా ట్రయల్ జరగాలి, తొందరగా ముగించండి, బెయిల్ ఇవ్వాలి, ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చింది, నిష్పక్షపాతంగా జరగాలి, సకాలంలో జరగాలి, పద్ధతిగా జరగాలి. వాడు ఎవడు అసలు, వాడికే దిక్కు లేదు అక్కడ. ఎవరో కాంగ్రెస్ మెంబర్స్ 8 మంది కూడా లెటర్ రాశారంట, ఎవరికి మన ఎంబసీకి లేఖ రాశారంట, భారత రాయబారికి వాళ్ళు లెటర్ రాశారంట వాళ్ళ సంతకాలతో. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. అయితే హాస్యాస్పదం కాదు, నిజంగా సీరియస్ విషయము. నేను చెప్పిన కదా, మొదలవుతోంది జేఎన్యూ దగ్గరే మొదలవుతుంది, కానీ ఎక్కడో ఎండ్ అవుతోంది ఇది. ఎందుకంటే కొంతకాలంగా చూస్తున్నాం మనం ఈ జెడ్ అంటూ ఎట్లా రెచ్చగొట్టారు. శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ లో ఏం జరిగింది, నెక్స్ట్ నేపాల్ లో ఏం జరిగింది, అది ఇక్కడ జరిగే ప్రయత్నం జరుగుతుంది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఆ కుట్ర జరుగుతోంది. ఇప్పుడు ఇది మరొకటి అందిపుచ్చుకున్నారనమాట ఈ సందర్భాన్ని. నిజంగా సీరియస్ గా తీసుకోకపోతే, మూలాలను నరికివేయకపోతే, ఎట్లయితే నక్సలిజాన్ని అంతం చేస్తాము, ఈ ఇయర్ ఇంకొచ్చేసింది 2 నెలలు వాళ్ళు పెట్టిన గడువు, మార్చి 31 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు. కానీ నక్సలిజాన్ని అంతం చేస్తే మాత్రమే చాలు, తుకడాలు చేయాలి. ఈ గ్యాంగే వాళ్ళంతా ఉల్లంఘించారు, చట్టానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నారని కదా ఎన్కౌంటర్ చేసేసింది. వీళ్ళు అంతకన్నా దారుణమైన పనులు చేస్తున్నారు. ఇందాక సాయి గారు అన్నారు, మీరు మోదీని తిట్టుకోండి, అమిత్ షాని తిట్టుకోండి, బీజేపీని ఎన్నైనా తిట్టుకోండి, కానీ ఇక్కడ దేశాన్ని ముక్కలు చేస్తామంటున్నారు, యూతులు రెచ్చగొడుతున్నారు, దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు, బయట శక్తులతో దేశం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. మీకు సపోర్ట్ చేసే శక్తులు అమెరికాలు, చైనాలు, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలు అవన్నీ కూడా. ఎట్లా అసలు వాళ్ళని ఎట్లా మనం ఏమంటారు, అంత ఉదాసీనంగా ఉండడం ఎందుకు కేంద్ర ప్రభుత్వం? అంటే ఆ మేరకు సమాజం నుంచి డిమాండ్ వస్తలేదా మరి? చెప్పాలి భరత్జీ, ఎందుకంటే ఎక్కడైనా సరే దేన్నైనా సరే ఒక ప్రజా ఉద్యమాలతో ఏదైనా సాధ్యం. ఇప్పుడు సెడిషన్ కూడా డిమాండ్స్ తోనే వచ్చింది కదా. ఇప్పుడు ఇందాకన్నా మన అంటే హక్కులన్నీ ఈ దేశంలో చివరికి ఒకటి అడుగుతున్న, మైనార్టీలకు మాత్రమే హక్కులా?
అదే యూఏపీఏ కింద ఎంత మందికి మీద కేసులు పెట్టారు యూపీఏ గవర్నమెంట్ లో? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా చాలా మంది మీద ఇంకా అసలు ఆరోపణలు ఇంత క్లియర్ గా సాక్ష్యాలు కూడా లేవు, ఇంత క్లియర్ గా ఆధారాలు కూడా లేవు. ఈ షర్జుల్ ఇమాం వీళ్ళ ఇద్దరివి క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి కానీ సాధ్వి ప్రజ్ఞ ఒక లేడీని, ఒక మహిళని, ఒక సన్యాసిని, ఒక కాషాయధారిని లేవలేని స్థితిలో ఉంది ఇప్పుడు ఆమె. పూర్తిగా ఆమె అసలు నిండు యవ్వనమంతా జైల్లో గడిచిపోయిందండి ఆమెది. ఒక యువ కాషాయధారిని ఆ చట్టం కింద సెడిషన్ పెట్టి చేసి చిత్రవద చేశారు. అప్పుడు ఎవరు నోరు తెరవలేదు, కనీసం ఎవరు కల్లర్ పురోహిత్ ఎవరు నోరు మెదపలేదు. ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తున్నారు చూడండి అసలు. అంటే ఇక్కడ మతం కూడా ఇక్కడ అంత కీలకం అవుతుంది. అంటే ఈ హిందూ దేశంలో హిందూ దేశంలో హక్కులు మైనార్టీలకు మాత్రమే ఉంటాయా? మెజారిటీ వాళ్ళకు వద్దా? యువత ఆలోచించాలి ముఖ్యంగా. ఎందుకంటే యువత ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేది. ఈ తరం ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నది. ఇందాక చెప్పారు చాలా మంది యూత్ ఎక్కువ ప్రభావితం అవుతుంటున్నారు యూనివర్సిటీ కేంద్రంగా, జేఎన్యూలో ముఖ్యంగా. సో థ్యాంక్ యూ దేవిక గారు, సాయి గారు, అదేవిధంగా మౌనికా శంకర్ గారు, యమునా పాఠక్ గారు. స్పందన ఒకటి, యూనివర్సిటీ విద్యార్థులు ప్రొటెస్ట్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూస్ మీద అంటే, మాకు ఎడ్యుకేషన్ సరిగ్గా అందట్లేదు, మా దగ్గర టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, మా యూనివర్సిటీలో హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, మాకు ఉద్యోగాలు దొరకట్లేదు బయటకు వచ్చిన తర్వాత. కానీ పాలస్తీనా నుంచి మొదలు పెడితే అఫ్జల్ గురు వరకు, ఛత్తీస్గఢ్లో దంతెవాడలో మావోయిస్టులు చనిపోతే సంబరాలు చేసుకోవడం మొదలు పెడితే వరకు, యాకూబ్ మెమన్కు ఉరిదీస్తే, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వాళ్ళకు ఉరిదీస్తే వీళ్ళు వ్యతిరేకిస్తారు, అఫ్జల్ గురును సపోర్ట్ చేస్తారు. ఈ యూనివర్సిటీలా లేకపోతే, ఎందుకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా 2009 నుంచి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఫండ్స్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్, నా ఇన్కమ్ ట్యాక్స్తో కట్టిన సొమ్ముతో వీళ్ళు దర్జాలు చేసుకుంటూ బలిసి తింటూ ఆ యూనివర్సిటీల్లో ఈ పనులు చేస్తున్నారు. ఎంతమేరకు యాక్సెప్ట్ చేయాలి? 11 సంవత్సరాలు అయింది మరి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. యూనివర్సిటీని మార్చాలనా వద్దా? ఈ సిస్టమ్ ని మార్చాలనా వద్దా? ఓ కటాఫ్ పెట్టండి. 30-35 ఇయర్స్ దాటిన తర్వాత 40-50 ఏళ్ళు తల్లి కూతురు కూడా ఒకటే యూనివర్సిటీలో చదువుతున్నారట ఎవరో. సో ఆ సిస్టమ్ మారాలి. ముదురులు అయిపోయినారు. దాని జేఎన్యూ అంటే ఇక చదువుకోని వాళ్ళ అడ్డా. చాలా మంది నిజంగా 70-80% సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నా ఈ 20-30% వల్ల పూర్తిగా యూనివర్సిటీలకే చెడ్డ పేరు వస్తున్నాయి. ఇటువంటి యూనివర్సిటీలు, అటువంటి స్టూడెంట్, ఆ లీడర్స్ అందరినీ కూడా ఏరుపారాయాలి ఖచ్చితంగా. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA